नमस्ते। हरि ओम। अरुणाचल शिव, अरुणाचल शिव, अरुणाचल शिव। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां विद्ये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఓకే మాస్టర్స్, ఇవాళ క్లాస్లో మనము నిన్న అంటే మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 3 రకాల బాడీస్ ఉంటాయి, 3 శరీరాలు ఉంటాయి. 3 శరీరాలు ఏంటంటే ఈ మాయా ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరంతో మనము జీవుడు అంటే జీవాత్మ ఈ ప్రపంచంతో భౌతిక శరీరాన్ని ఉపాధి చేసుకొని అంటే అనేక జన్మల ద్వారా జ్ఞానాన్ని సమకూరించుకోవడము, సేకరించుకోవడము జరుగుతుంది. అంటే మనం జ్ఞానాన్ని ఈ భౌతిక శరీరం ద్వారా పొందుతున్నాం. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అస్తిత్వం నిరంతరంగా సనాతనంగా ఎప్పటికీ ఉండే ఆ విశ్వమయ చైతన్యము, ఆ చైతన్యంలోంచి ఒక చిన్న రేణు, ఒక థాట్ లాంటిది, అంటే ఒక విద్యుత్ ప్రకంపనే ఈ రోజున ఇన్ని విశ్వాలకి కారణము. ఆ విశ్వాల ద్వారా అనేక ప్రక్రియల ద్వారా మనము ఈ భౌతిక శరీరాల ద్వారా విచ్ఛిన్నం చెందుతూ మరింత ముందుకి, అంటే ఈ యొక్క అనేక విశ్వాల పరిణామ ప్రక్రియలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనం భాగస్వాములు అవుతున్నాం మనిషిగా. అయితే ఇదంతా ఒక లెర్నింగ్, అంటే నేర్చుకునేది. భూమి మీద మనం ఎప్పుడు కూడా ఇది శిక్ష కాదు, శిక్షణ. ఎవరికి అంటే ఆత్మకి. ఆత్మ యొక్క ప్రయాణంలో మనము జీవుడుగా అనుభూతి చెందుతున్నాం అంతే. అంటే ఒక భ్రమపూరితమైన ఇగో అంటే నేను, నాది అనే ఒక మాయాపూరిత భావనలో మనం ఒక అనుభూతి చెందుతూ మరొక ప్రపంచానికి కారణం అవుతున్నాం. అంటే జన్మలుగా అనుభూతి పొందుతూ, అలాగే ఎంతో మంది మనలాగే అదే ప్రయాణంలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తూ, ఆ ప్రపంచంలో మళ్ళీ ఆ ప్రపంచం ముందుకు విస్తరిస్తుంది కాబట్టి అందులో కొత్త అనుభవాలు నేర్చుకుంటూ వృద్ధి చెందుతూ జీవాత్మ ఒక పరమాత్మ అంటే బ్రహ్మ పదార్థంగా తయారై మళ్ళీ ఒక విశ్వానికి సృష్టికి కారణం అవుతుంది. ఇది ఓవరాల్ గా నడుస్తుంది. అయితే ఇక్కడ భౌతిక శరీరాన్ని మనం, భౌతిక శరీరం అనేది ఓన్లీ నేర్చుకునేదే ఉంది. అంటే భౌతిక జీవాత్మ నేర్చుకునే ప్రాసెస్ లో భౌతికంగా అనుభూతి చెందడమే ఉంది. అంటే అది మాయ ద్వారా, ఇల్యూజన్. అసలు ఏంది ఉంది అంటే కనుక భౌతికంగా ఉన్న, అంటే భౌతికకి ఏదైతే మూలాధారంగా, అంటే భౌతిక ఏదైతే అంటే ఎనర్జీ పరంగా శక్తిమయ రూపంలో ప్రాణశక్తిగా ఉందో దాన్ని ఈథరిక్ బాడీ అంటాం. దాన్నే షట్చక్రాలు, అంటే 6 చక్రాలు 7 స్థాయి అని చెప్పచ్చు. అలాగా ఈ 7 స్థాయిల్లోని, లేకపోతే 7 చక్రాల పరిధుల్లో మనము ఈ భౌతిక శరీరం నడుస్తుంది. మరి 7 చక్రాలు కూడా ఈ భూమికి అనుసంధానించి ఉన్నాయి. ఎందుకంటే ఈ 7 చక్రాల యొక్క ఎనర్జీ ఫీల్డ్ భూమి మీద, ఈ భూమి యొక్క వాతావరణం, అంటే ఈ భూమి యొక్క పైన ఉన్న శక్తిమయ వాతావరణాన్ని మనం ప్లాస్మా అంటుంటాం. ప్లాస్మా అంటే అది ఎనర్జీ ఒక లిక్విడ్ రూపంలో ఉంటే, ఎనర్జీ లిక్విడ్ రూపంలో ఉంటే ఆ పరిధిని, ఆ రకమైన మ్యాటర్ ని ప్లాస్మా అంటాం. ఆ ప్లాస్మాను అనుగుణంగానే మన షట్చక్రాల వ్యవస్థ అనేది ఎలైన్ అయ్యి ఉంది. అంటే మన షట్చక్రాలు అంటే 6 చక్రాలు ప్లస్ 7 స్థితి, అది విశ్వమయ స్థితి, అనంత చైతన్య స్థితి అనుకుంటే ఈ 6 చక్రాల పరిధిలోని మన ఈ ప్లాస్మాలో ఆ 6 చక్రాలు, 6 + 7 అంటే ఇంద్రధనస్సు లాగా 7 రకాల వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్. మనకి ఈ సూర్యకాంతిని మనం ఏదైనా ప్రిజం పెట్టినప్పుడు 7 రంగులుగా, అంటే 7 తరంగ దైర్ఘ్యాల్లో ఒకే కాంతిలో 7 తరంగ దైర్ఘ్యాలు, అంటే మనకి 7 కలర్స్ డిఫరెంట్ తరంగ దైర్ఘ్యాలు ఉన్న 7 రకాల ఈ కలర్స్ ని కూడా ఒక్క సూర్యరశ్మిలోనే కలిసి ఉన్నాయి. అంటే అవి మిక్స్ అయ్యి లేవు, అంటే పూర్తిగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి లేవు. అవి ఒక్క చోటే
రకరకాల తరంగదైర్ఘ్యాలతోటి ఇమ్మడ్చబడింది. అందువల్లనే ప్రిజం పెట్టినప్పుడు 7 రంగులుగా కనిపిస్తుంది సూర్యరశ్మి. అలాగే ఆ 7 రంగుల యొక్క తరంగదైర్ఘ్యాల్లోని 7 రకాల ఎనర్జీ ఫీల్డ్స్ ఏదైతే ఉందో అదే ప్లాస్మా యొక్క అస్తిత్వానికి కారణం. ఆ ప్లాస్మాని అనుసంధానం చేసుకునే ఈ భూమి మీద ఉన్న బయోఫీల్డ్ అంటే ఈ మన జీవ చైతన్య ప్రక్రియ అంతా నడుస్తుంది. కాబట్టి ఆ ఏడు తరంగదైర్ఘ్యాలతో ఉన్న ఎనర్జీ ఫీల్డ్సే మన ప్రాణశక్తిని కూడా నిర్మించుకొని ప్రాణశక్తి తోటి మనలోని ప్రాణశక్తి అటు భౌతిక అస్తిత్వాన్ని నిలబెట్టడమే కాకుండా భౌతిక ప్రక్రియలకి దోహదం చేయడమే కాకుండా ఎస్ట్రల్ గా కూడా అంటే మనం పూర్వ జన్మల పరంగా అనేక జన్మలుగా తీసుకుంటున్నటువంటి అంటే పూర్ణాత్మ అంటే మన యొక్క అది ఓవర్ సెల్ఫ్ అంటాం, పూర్ణాత్మ అస్తిత్వంతో ముడిపడి ఉంది. అదేంటి దాన్ని కారణ శరీరం అంటాం, ఎస్ట్రల్ బాడీ. కాబట్టి మనం ఫిజికల్ బాడీ గురించి స్పిరిచువల్ గా అయితే ఫిజికల్ బాడీ కనిపించే దాని గురించి మాట్లాడుకోం, అది అందరికి తెలిసినవే. మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం అంటే కనిపించే బాడీని ఉన్నతంగా ఉత్తమంగా ప్రయోజనకరంగా మనకి సౌకర్యవంతంగా వాడుకోవడం అనేది ఈరోజు మనం చర్చించుకుంటున్న స్పిరిచువాలిటీలో మనం తెలుసుకోవాల్సి అనుకున్నది ఇదే. మనం ఇప్పుడు ఈ క్లాసుల్లో అవే తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే ఈ భౌతిక అస్తిత్వాన్ని అంటే నేచర్కి అనుగుణంగా అంటే ప్రాకృతికంగా ఏదైతే భూమి మీద ఉన్న ప్లాస్మాకి అనుసంధానం చేసుకుంటూ అద్భుతమైన జీవన కార్యాలు అంటే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులతో జీవితాన్ని సుఖవంతం చేసుకుంటూ ఆనంద స్థితిని చేరుకోవడం. ఆనంద స్థితి ఏంటంటే కర్మల అతీతమైన సచ్చిత్ సదానంద తెలుసుకోవడం ఎలాగ రీచ్ అవ్వచ్చు అనే ప్రయత్నంలోనే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం, ఈ లోతైన పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. అంటే ప్రతి చోట ఒక సమస్య ఉంటే శతకోటి ఉపాయాలు, శతకోటి ప్రాబ్లమ్స్, అనంతకోటి అంటే శతకోటి సమస్యలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు మన మీద అపారమైన కరుణ, దయ, కృప, కటాక్షాలతో ఈ సప్త ఋషులు ప్రతి సమస్యలకి ప్రతి కాలమాన పరిస్థితుల్లో ఎలాగ మనము ఉన్నత స్థితికి అంటే మన ఈ ఆత్మ యొక్క కారణాలు తెలుసుకుంటే ఆ మార్గంలో మనం నడిస్తే ఆటోమేటిక్ అన్ని అనుకూలంగా ఉంటాయి. మనం ఆ కారణాలు తెలుసుకోకుండా మాయలో పడుకు మనము అటదిడ్డంగా మాయకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ యొక్క మాయ ప్రభావంతో మనం సక్రమైన మార్గంలో నడవనప్పుడు రకరకాలైన సమస్యల్ని దానికి సంబంధించిన అంటే జబ్బుల పరంగా కానీ కర్మల పరమైన ప్రక్రియల్లో ఇరుక్కుంటాం. కాబట్టి ఏదైతే ఉద్దేశాలను తెలుసుకుంటే అంటే కారణ శరీరాన్ని ఉద్దేశాలు తెలుసుకుంటే దానికి అనుగుణంగా మన సూక్ష్మ శరీరాన్ని మనం వృద్ధిపరచుకోవచ్చు, సూక్ష్మ శరీరాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడైతే అభివృద్ధి పరచుకుంటే అది మనకి భౌతికంగా అనుకూలంగా ఆనందమైన జీవితంతో జీవిత లక్ష్యాల్ని అంటే లేదంటే మనం లైఫ్ పర్పస్ ప్రతి ఒక్కరి యొక్క ఏ ఉద్దేశాలతో జన్మ తీసుకుంటారో ఆ ఉద్దేశాలతో సుఖంగా సంతోషంగా మరియు సచ్చిత్ సదానంద ఆ బ్రహ్మస్థితికి చేరుకోవడానికి వీలు పడుతుంది. అయితే వాటి విషయంకి వస్తే ఇప్పుడు మనము నిన్న చెప్పుకున్నది ఏంటంటే కారణ శరీరానికి సంబంధించిన అంటే మొత్తం క్యాజువల్, సుప్రా క్యాజువల్ అంటే నిర్వాణ, పరినిర్వాణ ఇవన్నీ ఎస్ట్రల్ బాడీలో ఉంటాయి. ఎస్ట్రల్ బాడీ అంటే ఏమనుకున్నాం, కారణ శరీరం. ఇప్పుడు వెనక నుంచి ముందుకు వస్తుంది అన్నమాట. కారణ శరీరం నుంచి ఏదైతే మూలతత్వం ఉందో పరినిర్వాణ, నిర్వాణ ఈ స్థాయిలో ఏదైతే విస్తరించిందో ఆ యొక్క శరీరాన్ని నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి వస్తున్నాం. సూక్ష్మ శరీరం అంటే కారణ శరీరం అంటే మనం ఓవరాల్ గా మ్యాప్ ఏంటి, అసలు మన ఆత్మ యొక్క పరిధులు, పరిణాత్మకమైన పరిస్థితులు ఏంటన్నది నేను తెలుసుకున్నాను. ఇవాళ ఏంటంటే సూక్ష్మ శరీరము యొక్క అంటే సూక్ష్మకుల శరీరం ముందు కూడా మనం దీని గురించి మాట్లాడాము. అంటే ప్రాణాయామం అంటే ప్రాణమయ కోశం ద్వారా పంచ మహాప్రాణాలు అంటే ఈ ఎలాగా సర్క్యులేట్ అవుతాయి, ఏ రకంగా బాడీని ఎనర్జైజ్ చేస్తాయి, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. అయితే మన సూక్ష్మ శరీరం అంటే ఇటు భౌతిక శరీరానికి అటు కారణ శరీరానికి మధ్యలో ఉంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని సరి చేసుకున్నప్పుడు అటు భౌతికమైన జీవితం కూడా అసాధారణంగా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు మనకు అనుకూలంగా.
అలాగే మన కారణ శరీరం యొక్క పర్పస్ ఏముందో, అంటే ఆ కారణ శరీరంలో ఏ ఉద్దేశంతో మన జన్మనెత్తుతున్నామో, కర్మరహితమైన జీవన అస్తిత్వంతో ముందుకి అంటే అసచ్చిత్ సదానంద స్థితి చేరుకోవడానికి కావాల్సిన మార్గాన్ని సుగమని అంటే మనం ఈజీ చేసుకోవచ్చు, మనం అనుకూలం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండిట్లకి అత్యంత మూలమైనది కాబట్టి ఈ యొక్క అంటే డైరెక్ట్ గా ఈ భూభౌతిక అస్తిత్వంగా ఉన్నటువంటి ఈ 7 రకాల ఎనర్జీ ఫీల్డ్స్ తో ముడిపడి ఉన్న ప్లాస్మా తోటే మనం బయోఫీల్డ్ ముడిపడి ఉంది కాబట్టి ఆ బయోఫీల్డ్ ఎనర్జీగా ఉంది. ప్లాస్మా అనేది ఎనర్జీ, అదే ఎనర్జీ మన ఏథరిక్ బాడీలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా మన భూమి మీద ఉన్నా సరే నేచర్ అనుకూలంగా నేచర్ కి అవసరమైన శక్తిని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్లాస్మా ఎనర్జీ అంటే భూమి యొక్క ఆరాని మన బాడీ ఆరాతో సరి చేసుకుంటే అంటే దీన్ని కులకుశలంగా మనం రకరకాలుగా చూసాం ముందు క్లాసులో, కానీ దీన్ని అసలు మీకు గుర్తుపెట్టుకో కొన్ని బెంచ్ మార్కులు కంక్లూజన్ గా చెప్పాలంటే దీన్ని ఇవాళ ఇంటర్మీడియట్ స్పిరిచువల్ ఇంటిగ్రేషన్ ISI అంటే ఇంటర్మీడియట్ అంటే అనుసంధానమైంది దేనికి, మన స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక ప్రగతికి అంటే ఆధ్యాత్మిక ప్రగతికి అనుసంధానం చేసుకునే రకంగా సూక్ష్మ శరీరాన్ని ఏ రకంగా అంటే తీర్చిదిద్దుకోవచ్చు అనే దాంట్లో మనం ఈరోజు క్లాస్లో అర్థమైంది. ఏంటిది అంటే ఫస్ట్ మనం ఇందాటవన్నీ కింద నుంచి మీదకి వెళ్ళాము. కాకపోతే ఈ చార్ట్ లో మనకి భౌతిక శరీరం బయట ఉంటది కాబట్టి అందువల్ల ఎర్రగున్నది బయట ఉన్న శరీరాన్ని మనం భౌతిక శరీరంగా తీసుకున్నాం. ఈ భౌతిక శరీరము ఏంటన్నాం అంటే బాడీ ఆఫ్ ఇనీర్షియా అంటే బాడీకి ఎప్పుడు కూడా జడత్వం ఉంటది, భౌతిక శరీరానికి జడత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎవరైనా ఈ శరీరం నశించేదే కాబట్టి ఈ శరీరము ముఖ్యంగా మట్టి, నీరు, వాయువు, తర్వాత మట్టి అంటే పూర్తిగా ధాతువుగా ఉంటుంది. మన శరీరం ఎక్కువ భాగం అంటే పట్టుకోవడానికి శరీరముగా అంటే ఒక పదార్థ రూపంలో ఉంది, ధాతు రూపంలో ఉంది కాబట్టి ధాతు ఉంది. తర్వాత దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది, అంటే నీటి శాతం. ఎలాగా రక్తము అంటే నీటి శాతం కూడా అంటే మన భౌతిక పూర్తిగా నీటి యొక్క శాతంతో కూడా ముడిపడి ఉంది. సెకండ్ నీరు, తర్వాత థర్డ్ ఏంటుంది అది వాయు రూపంలో కూడా అన్ని చోట్లకి విస్తరించి కనెక్ట్ అయ్యి ఉంది నాడుల ద్వారా. శరీర భాగాలన్నీ కూడా లిక్విడ్ గా ఉంది. తర్వాత వాయుతత్వం అంటే మన ప్రాణమయ, మన ప్రాణమయ కోసం చదువుకున్న ప్రాణం ద్వారా ప్రాణశక్తి అంటే వాయువుతో ప్రతి ఒక్క కణకణము కనెక్ట్ అయ్యి ఉంది. ఎందుకంటే మన బ్లడ్ అంతా కూడా అందులో ఆక్సిజన్ తీసుకుంటుంది. బ్లడ్ తీసుకుంటేనే హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో యాక్టివ్ అవుతుంది. అది అన్ని కణాలకి సప్లై చేస్తుంది. ప్రతి మన బాడీని అంతా కూడా డిహైడ్రేట్ ఇవ్వకుండా ఎప్పుడు యాక్టివ్ గా కంప్లీట్ గా అంటే ఏమంటారు మన బాడీని ఎప్పుడు కూడా అంటే ఎండిపోకుండా దాన్ని పోషక విలువలతో ఉండేటట్టు శరీరాన్ని అంతటినీ కూడా ఈ లిక్విడ్ ద్వారా ఏం పాస్ చేయబడుతుంది, ఆక్సిజనే పాస్ చేయబడుతుంది. రక్తంతో ఎందుకు జీవిస్తున్నాం అంటే రక్తం ఆక్సిజన్ తీసుకుంటారు. ఆక్సిజన్ తో కలిగి ఉన్న ఆక్సిజన్ అంటే గాలిని అంటే గాలిలో ఉన్న ప్రాణశక్తిని కలిగి ఉంటుంది రక్తం. కాబట్టి ఆ ప్రాణశక్తి అంటే వాయు పదార్థాన్ని కూడా అందజేయబడుతుంది. అంటే దీని మన రక్తం ద్వారా మొత్తం భౌతిక శరీరానికి అయిపోయింది. ఈ వాయువు ఒకటి ఉంటే సరిపోయిందా, ఉష్ణం కూడా ఉంది. ఎప్పుడైతే ఉష్ణం అనేది మౌలికంగా ఉన్నప్పుడు కూడా ఉష్ణంలో ఎప్పుడైతే వేడి లేదంటే వాడు డెడ్ బాడీ, వాడు చచ్చాడంటారు. ఆ బాడీ వెంటనే చూసి వేడిగా ఉంటే బతుకున్నట్టు. ఏ ప్రాణి అయినా సరే దాంట్లో ఉండే ఉష్ణాన్ని బట్టి మనం దాని యొక్క అస్తిత్వాన్ని అంటే అది బతుకుందా చచ్చిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఈ పంచతత్వాలతో నిర్మించబడి ఉన్న బాడీ ఈ దేనికి ఇనీర్షియాన్ని కలిగి ఉంటుంది. అంటే గురుత్వాకర్షణ ఉండడం వల్ల మన భౌతిక రూపంలో అంటే ఒక ధాతు పుష్టిలో ఉండడం వల్ల ఈ ఆకర్షణ శక్తితో ఉండడం వల్ల మనకి ఇనీర్షియా అంటే జడత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే మనం నడాలనుకుంటే నడుస్తాం, చూడాలనుకుంటే చూస్తాం, ప్రయత్నం చేయకపోతే ఎక్కడున్నది అక్కడే ఉంటాం. మనం చూడండి, కొద్దిగా ఏమి చేయకూడదు అనుకుంటే ఏంటి అంటే ఏమి చేయలేని పరిస్థితి ఏంటి, ఏమి చేయకుండా అన్ని ఆపు చేసి కూర్చునే పరిస్థితిని నిద్రపోయినట్టు. మనం ఒక రోజులో సుమారుగా
7 నుంచి సుమారు 7 గంటలు ఎక్కువ తక్కువ నిద్రపోతాం. ఈ నిద్రపోయి ఏం చేస్తామంటే ఇనీషియా, బాడీకి ఇనీషియాతో ముడిపడి ఉంది. ఆ రెస్ట్ ఇస్తే గానీ బాడీ రికవర్ అవ్వదు. ఎందుకంటే బాడీని పరిగెత్తించడానికి లేదా దాని ఇప్పుడు ఆ గాలి ఉంది, గాలిని అది ఎక్కడ పట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు గాలి ఇప్పుడు ఆ రాత్రి అయిపోయింది, గాలి పడుకుందాం అని పడుకోదు, గాలి పడుకోదు. ఇది దాని రాత్రి పగలో లేదు, అది ఇప్పుడు ఎక్కడున్నా సరే మూమెంట్ లోనే ఉంటుంది. ఫైర్ ఉన్నా ఫైర్ ఎప్పుడు కూడా రాత్రి అయిపోయింది ఇంకా వాళ్ళకి చల్లారిపోదాం అయిపోయి పొద్దున్న లేసి మనం మళ్ళీ ఫైర్ కింద అవుదాం అంటే అలా అవ్వదు. అలాగే మన గాలి, నీరు, అదే అదే విధంగా ఉష్ణము, ఈ మూడిట్లకి ఇనీషియా లేవు. కానీ ధాతుపుష్టున్న భౌతిక శరీరంతో నిర్మించి ఇనీషియా అంటే జడత్వం ఉంది. ఈ జడతో రాత్రి నిద్రపోయినప్పుడు ఎక్కడ శరీరం కదలదు. ఏమి కుట్టిపోయినా చిన్నదేదో ఒక పొద్దున్న దొద్దులు వస్తుంటాయి, ఏవో ఖర్చిపోయింది లేదా ఎదుకేయటం మనకి స్పృహలే. అంటే మనము చెయ్యాలి అంటే యాక్టివ్గా ఉన్నప్పుడే, అది కావాలన్నప్పుడే ఎక్కడికైనా తీసుకెళ్తాం కాబట్టి దానికి అది ఎక్కడికి బాడీ వెళ్దాం, మనం ప్రయత్నిస్తేనే అన్ని జరుగుతాయి. కాబట్టి ఈ బాడీ ఇనీషియా అంటే దానికి జడత్వం ఉంది కాబట్టి ఈ జడత్వం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందంటే విశ్రాంతిని కోరుకుంటుంది. మన జీవితంలో అన్ని సమస్యలు ఏంటి, మనకి తిండి పరిగెడితే కానీ రెక్కాడితే కానీ బొక్కాడితే కానీ పనులు చేస్తాం. అదర్వైజ్ పని లేకుండా కూర్చొని తిరిగిపెడతానంటే మనం ఏం చెయ్యం. ఇప్పుడు నేను అబ్రాడ్ లో ఉన్నాను చాలా, కువైట్, సౌదీ అరేబియా, ఇవన్నీ. అక్కడ జనాల్లో నేను అప్పుడు జనరేషన్, ఇప్పుడు జనరేషన్ కొద్ది మారింది. నేను వెళ్ళిన టైంలో 10 సంవత్సరాల క్రితం, అప్పుడు అంత ముందు నుంచి నేను పనిచేసిన దాంట్లో వాళ్ళు ఏం చెయ్యరు. అరబ్ వాళ్ళు ఏంటంటే 3 పూట్ల శుభ్ర తింటారు, పిల్లలను అంటారు. ఏదో రోజువారీ ఇంట్లో ఏం వండుతున్నాయా, ఏంటి వండాలా అంటే 10 మంది 20 మంది పిల్లలకి అనేస్తారు. కాబట్టి 10 పిల్లల్లాగా వాళ్ళు పోషించడం అనేది ఇంట్లో ఆడవాళ్ళ కర్తవ్యం. అందుకే 2-3 భార్యలు ఉంటారు కాబట్టి వాళ్ళు నౌకర్లు పెట్టి, వాళ్ళు కూడా చేయరు, నౌకర్లు పెట్టి మానిటరింగ్ చేస్తారు. హస్బెండ్ ఏం చేస్తాడంటే ప్రతి దేశ పౌరులకి ఇంత డబ్బులని ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆయిల్ ఫీల్డ్స్ లో వస్తున్నాయి కాబట్టి అందులోని ఆ రాజులు వెళ్తున్నారు కాబట్టి అందులో ఒక వచ్చిన డబ్బులు ఇవాళ వచ్చిన ₹1 ఏముంది, ఉన్న జనాలకి అప్పు ఒక గంటకి కొన్ని కోట్లు వస్తాయి. అంటే ఒక ₹10లో ₹1 జనాలకు పంచి పెడతారు వాళ్ళు. చాలు, ఆ ₹1 జనాలకు సరిపోతుంది. వేల కోట్ల రూపాయల్లో జనాలకి నెలకింత రేషన్ కార్డులకి డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మొగోళ్ళు పిచ్చాపాటి ఏదో ఉంటది కాబట్టి ఇల్లు 10 మంది ఒక 2-3 బాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి టైం పాస్ అయిపోతుంది. అంటే జస్ట్ జంతువులు లాగే, వాళ్ళు ప్రత్యేకించి ఏం పని చేయక్కర్లేదు, క్రియేటివ్ గా ఇంకా అంతకుమించి చేయక్కర్లేదు. అంటే అది ఒక తరం నడిచింది, తర్వాత వాళ్ళకి ఇప్పుడు సమస్యలు మొదలైనవి. అయితే చెప్పొచ్చు ఏంటంటే బాడీ ఏం కోరుకుంటుంది, ఇనీషియా అంటే ఏమీ అక్కర్లేదు, ఖాళీగా కూర్చొని లైఫ్ ని పూర్తిగా రిలాక్స్ అవడానికే మనం చూపిస్తాం. పని ఎక్కువ చేయడానికి అమ్మ వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటి సమస్య, పొలాల్లోకి వెళ్ళి మనం ఎందుకు ఆ పని చేయడానికి తప్పించుకుంటుంది బాడీ. ఎందుకంటే జడత్వానికి, బాడీకి జడత్వం ఉంది కాబట్టి ఈ జడత్వంతో ముడిపడి వచ్చిన సమస్యలే అసలు సమస్యలు మనిషికి. ఎందుకంటే మనం ఎక్కడికి వచ్చిన ఈ పోరాటాలు, గొడవలు, ఇవన్నీ ఏంటంటే కష్టపడకుండా మనం పొందాలి. అంతేగాని కష్టపడి మనము దీన్ని అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ గోల్ ఎందుకు వచ్చింది, ఎవరు శుభ్రంగా ఎవరి పని అటు చేసుకుంటే సరిపోయింది కదా. అంటే దాని గురించి అన్ని ఉన్నా సరే కొట్లాడి మైనారిటీలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏమి పని చేయకుండా ఫ్రీగా తినేసి కూర్చొనే దానికి, అంటే దాని అలసత్వం ఇనిషియా అంటే ఇంకో రకంగా అలసత్వం. ఆ అలసత్వానికి బాడీ యొక్క మనం దాని బాడీ సరైన దారిలో పెట్టకపోతే అది అలసత్వంగా ఉండడానికే ట్రై చేస్తుంది. ఏమి చేయకుండా తిని పడుకోవడానికి, ఆ జబ్బులు వస్తాయి తర్వాత, అది వేరే విషయం, కానీ తిని పడుకోవడానికే దానికి ఇష్టం ఉంటుంది. అలాగా అలసత్వమయతో కూడుకున్న ఆలోచన ప్రక్రియ ఉన్నోళ్ళందరూ కూడా తామసికమైన వాళ్ళు అంటారు. తామసిక గుణం దాన్ని. ఈ తామసికం ఉన్నోడే మాయకి బలవుతాడు. మైండ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏంటంటే ముండేనే వరల్డ్ అంటే భౌతిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచము ఎందుకు భూమి మీద కలికాలంలో మనలో ఎందుకు ఎక్కువ మంది భ్రష్టు పడతారు అంటే గనక మ్యానిపులేటివ్ మ్యాట్రిక్స్. అంటే మనందరికీ అర్థం అవుతుంది, ఇది వేరే పెద్ద టాప్ సీక్రెట్ కాదు. మనకి ఒక మహానుభావుడు వచ్చాడు కిందసారి మినిస్టర్, ఇప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, అందరికి తెలిసి.
అతను అతని అందరికీ తెలుసు ప్రపంచానికి అతని క్రిమినల్ రికార్డు ఉంది, చదువుకోలేదు, చాలా క్రిమినల్ అందరికీ తెలుసు. ఎందుకంటే మొదట ఆయన చరిత్ర, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కూడా జగన్ ఎప్పుడు పొలిటికల్ ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే ఈజ్ అ వెరీ వర్స్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. చాలా సెటిల్మెంట్లు అవి రాజశేఖర్ ఉన్నప్పుడే ఆయనే కొడుకు గురించి ఎన్నో ఓపెన్ గా చెప్పిన ఉన్నాయి ఇతని దుర్గుణాల గురించి. అలాంటి వ్యక్తిని ఎలాగ చీఫ్ మినిస్టర్ అయ్యాడు అంటే కనుక ఎవరు ఓట్లు వేశారు? ఇక్కడ మంచి వాళ్ళు అందరూ చదువు ఇంట్లో కూర్చుంటారు అంటే అదే తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ అంటే అతను ఇచ్చిన పథకాలు ఏంటంటే ఇప్పుడు నిజంగా ఏ స్థాయిలో బుద్ధి ఉన్నోడు బుద్ధి ఉపయోగించుకొని ఒక టీచింగ్ ఫీల్డ్ లోనే ఇంకోటి పనిచేస్తాడు, ఏమీ లేనోడు కాయ కష్టం చేసి వాడికి అదే ఉపాధి. వాడికి ఆ ఉపాధి మానేసి ఇంట్లో కూర్చుంటే బియ్యం ఫ్రీగా ఇస్తాం, తాగడానికి డబ్బులు ఇస్తామని అంటే ఇది చాలా దారుణం. అంటే కలికాలంలో మనం దారుణాలు కూడా, అబద్ధాలను కూడా నిజాలుగా ఇలాంటివి కూడా అందరూ ఆమోదయోగ్యంగా నడుస్తాయి అనడానికి ఉదాహరణ కలికాలం. అంటే ఆ రకంగా అంటే అతను ఎవరి అసలు వెల్ఫేర్ అంటే ఎన్నో భవిష్యత్ తరాలకి కావలసిన నిర్మాణం, భవిష్యత్ తరాలకు అనుగుణమైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ జరగాలో, ఒక అభివృద్ధి జరగాలో వాటిలన్నీ పక్కన పెట్టి అంటే వాడు దోచుకుంటూ అందులో కొంతమంది కుక్క బిస్కెట్లా పడేస్తున్నందుకే వాళ్ళు ఓట్లు వేసి, అందుకే ఈ రోజు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈజ్ కంప్లీట్ గా ఈజ్ అ ఈవిల్ పర్సన్, ఎవ్రీబడి నో ఏ విధంగా లాజిక్ గా ఆలోచించుకుంటారు. ఈజ్ నాట్ బోదర్డ్ అబౌట్ వెల్ఫేర్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమానిటీ, బట్ ఈజ్ ఓన్లీ మేకింగ్ షూర్ దట్ నాకు పవర్ రావాలంటే ఎంత చెత్త పనులు చేసినా ఎన్ని ఎలా చేసినా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా అవసరమైతే డ్రగ్స్ అమ్ముతారు, జనాలు అవి తినేసి ఇంకా కొట్లాటలకి వెళ్తారు. ఇలా రకరకాలుగా మ్యానిపులేటెడ్ మనం అంటే దీని ఎగ్జాంపుల్ మనం చాలా దారుణంగా మన స్టేట్ లోనే ఉంది కాబట్టి అంతే దారుణాతి దారుణమైన అసలు ఏమీ లేనోడు కొన్ని వేల కోట్ల సంపాదన సంపాదించుకుంటే అలా అరబ్బోళ్ళు అలాగే వాళ్ళు రాజరికం అని చెప్పి వాళ్ళు ఉంచుకుంటారు, అందులో కొంతేమో జనాలు పడేస్తారు. అది మనకి చెల్లదు, ఎందుకంటే వీఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్. మన దేశంలో ఉన్న సంపద అంతా ఆల్రెడీ వెళ్ళిపోయింది. కొన్ని వందల సంవత్సరాలుగా తొరకోళ్ళు కొల్లగొట్టుకోవడానికి వచ్చారు, వాళ్ళు ఆ దరిద్రం అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఆ తర్వాత క్రిస్టియన్స్ అంటే ఈ మిషనరీస్ ద్వారా వచ్చిన ఇంపీరియలిస్టులు ఇంకా ఎంత చెత్త చేయాలో, మనుషుల్ని ఎన్ని మ్యానిపులేట్ చేయాలో అన్ని చేసి ఈ రోజున ఒక అత్యున్నతమైన అంటే ఈ భూభాగం మీద అత్యున్నతమైన సంపన్నమైన హైయెస్ట్ సివిలైజేషన్ ఉన్న దేశం ఈ రోజున ఇలా భ్రష్టు పట్టి చాలా సమస్యల్లో ఎవరెవరో జోక్యం చేసుకుంటే ఎవరెవరో వాళ్ళు నిర్ణయించే అంటే యూరోపియన్ కంట్రీలు లేదా అమెరికా నిర్ణయించే గతి లేక వాటి అంటే వాళ్ళ నిర్ణయాల ప్రకారం మనం ఒక బానిస బతుకుల్లా బతికిన పరిస్థితి బీజేపీ రాకముందు వరకు ఉంది. సత్యం చెప్తున్నాను, అంటే మీరు రీసెర్చ్ చేస్తే అందరికీ అర్థమవుతుంది చదువుతున్నారు. అలాంటి ఎందుకు దిగజారుతాము అంటే ఇక్కడ మనం బేసిక్ మనలో ఉన్న తామసిక గుణము, ఇనీర్ష్య, వి వాంట్ షార్ట్ కట్. అంటే ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకా కర్మ భ్రష్టు పడతారు కాబట్టి వాడు భ్రష్టు పట్టడమే కాకుండా వాడున్న సంఘాన్ని, వాడున్న సమాజాన్ని, భవిష్యత్తులో రాబోయే అంటే ప్రజానికాల యొక్క అస్తిత్వాన్ని కూడా వాళ్ళు చీడ పురుగుల్లాగా వీళ్ళు రకరకాలుగా భ్రష్టు పట్టిస్తారు అనమాట. ఇక్కడ ఇది ఎందుకంటే ఇది మనం సోషల్ గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవడానికి. ఇది అన్ని స్థాయిల్లో భ్రష్టు పట్టడం అంటే అదే ఓన్లీ సోషల్, ఎకనామికల్ అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్పాను ఒక ఎగ్జాంపుల్ గా, ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్. అంతకుమించి ఇంకా అన్ని లెవెల్లో కూడా అది భ్రష్టు పడుతుంది. అందుకే మనం ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ వదులుకోవడానికి వీల్లేదు. మన ఇంట్లో దాక్కుంటే మీరు స్పిరిచువల్ పీపుల్ ఎవరు ఎన్లైట్మెంట్ అవ్వరు. ఎందుకంటే బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మూడిట్లో ఆర్డర్ ఈక్వల్ పార్టిసిపేట్ అయ్యి ఉండాలి. ఏంటి? బుద్ధం అంటే బుద్ధి, జ్ఞానము, విజ్ఞానం ఇవన్నీ వస్తాయి. అంటే మీ బుద్ధి, విజ్ఞానం ఇవన్నీ కలిగి దానికి సరెండర్ అవ్వాలి ఫస్ట్. అది అట్మోస్ట్. ఆ విజ్ఞానాన్ని ఉన్నతమైన బుద్ధిని, విజ్ఞానాన్ని అనుసరించి ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. దీన్ని అనుసరించిన ధర్మం, ఇప్పుడు ధర్మాలు ఉన్నాయి, మిగతా ధర్మాలు, సనాతన ధర్మం అవన్నీ నేచర్ కి విరుద్ధమైనవి. జంతువులు చంపుకొని తినడము, రక్తపాతాలు చేయడము, స్వార్థంతో వేరే వాటిని కన్వర్ట్ చేయడము, ఇలాంటి అంటే వాళ్ళు టాప్ టు బాటమ్ అన్ని కూడా దుర్బుద్ధితో కూడి పూర్తిగా భౌతిక ప్రపంచానికి ఉండేనే వాళ్ళకి సంబంధించి ఉన్నది తప్పితే దాంట్లో స్పిరిచువాలిటీ లేదు. కానీ అదే స్పిరిచువాలిటీ అని నమ్మించే
రకరకాల కలర్స్ మార్చి అనుకూలంగా ఆ సిచ్యువేషన్ కి అనుకూలంగా జనాల్ని కన్వర్ట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇలాంటివన్నీ ఏంటంటే ఇనీషియాతో, అంటే ఇవన్నీ చాలా నీచాతి నీచమైన, దీన్ని ఏమంటారు, తామసిక గుణాల కలిగిన వాళ్ళు. ఎందుకంటే తామసిక గుణం అనేది పని చేయకుండా ఉండడంలో అది ప్రతి ఒక్కరికి అది ఉంటది కాబట్టి ఆ రకమైన భావజాలాన్ని, ఆ రకమైన ఒక గుడ్డి నమ్మకాలని ఎంకరేజ్ చేయడం ద్వారా తామసికమైన వ్యక్తుల్ని ఎక్కువగా ట్యాప్ చేయడం జరుగుతుంది. దానివల్ల అంటే ఇక్కడ ఏమవుతుందంటే చీడ పురుగుల్ని పెంచడం అనేది ఆటోమేటిక్, చీడ పురుగు సమాజం అంతా పాడైతుంది. సో కాబట్టి ఈ యొక్క మనం అర్థం చేసుకోవాలంటే మనం ప్రతిదీ కూడా ఈ బాడీ చేసే మాయ, అంటే మన ఇనీర్షియాతో మన బాడీ, అంటే ఇప్పుడు కలికాలంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకప్పుడు ఇనీర్షియాతో ఉండే బాడీలు, అప్పుడు అంటే మన పాతకాలంలో మన చిన్నప్పుడు తాత ముత్తాతల టైంలో ఇనీర్షియాలో ఉన్నోళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళు అంటే అప్పుడు పరిస్థితులు వేరు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. అయినా సరే కొంతమంది పనులు చేసుకున్న వాళ్ళు కూడా వాడి పని పొలం పనులు అవి చేసుకోనో ఏవో చేసేసో కొన్ని చెడు అలవాట్లు ఉండేవి, తాగడము ఇంకోటో. అయితే అప్పుడున్న తిండి వలన వాడికి ఒకవేళ ఇనీర్షియా, చెడు అలవాట్లు ఉన్న, తామసికమైన బుద్ధులు ఉన్న, ఏదో ఒక పని చేసుకుంటూ పోతుండేవాడు కాబట్టి, ఖాళీగా ఉండేవాడు కాదు కాబట్టి, ఆ రోజుల్లో ఖాళీగా ఉండడం అనేది ఆ అవకాశం లేదు కాబట్టి, అటు ఇటుగా ఇలాంటి దుర్బుద్ధులు ఉన్న వాడికి అప్పుడున్న తిండి, సామర్థ్యమైన తిండి అప్పుడున్న వాటితో వాడు ముసలైన వరకు నడిచేది వాడి జీవితం. ఇప్పుడున్న బంపర్ ఆపరేట్ అంటే ఏ మాత్రం తామసికం ఉండి కూర్చొని తిన్నాడంటే కనుక అడిగి ఒబిసిటీ జబ్బులు వచ్చి వేగంగా పోతున్నాడు. కాబట్టి ఇప్పుడు తామసికం ఉండాలి అంటే ఉండడానికి, ఆ రకంగా చెడగొట్టడానికి ఎన్ని రకాల ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కువ జనాలకి తామసికంగా బతికడానికి కావాల్సిన సనాతన ధర్మానికి వ్యతిరేకమైన ఎన్ని జరుగుతున్నా, అక్కడ మరొక అడ్వాంటేజ్ అంటే ఈ కాలమైన పరిస్థితుల్లో ఉన్న తిండి వాటితో కూర్చొని తిన్నోడు వేగంగా పోతాడు, పనిపాటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కలుస్తూ ఉంది, ప్రతి దాంట్లో, కాబట్టి వేగంగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి డిసడ్వాంటేజ్ ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఇంకా ప్రాణమయ శక్తి ఏంటుంటది ఇక్కడ? ఫస్ట్ బాడీ అనే ఆనందమయ కోశాలలో ఓన్లీ దాని పని ఏంటంటే భౌతిక శరీరానికి కావాల్సిన ధాతు పుష్టిని తయారు చేయడం వరకు అక్కడ పని. ప్రాణమయ కోశం అంటే ఇది ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. ఎమోషన్ అంటే మనము మనస్సుకి సంబంధించిన, యాక్చువల్గా స్వాదిష్టాన చక్రాలు ఇది మనస్సుకి సంబంధించి ప్రాణమయ కోశం అన్నాం. దీని ఇగోతో ఉంటది. ఇగో అంటే మనము ఏదో చెయ్యాలి, పొందాలి, అది స్వార్థమైనా సరే, నీ గురించి అవ్వచ్చు, నా కుటుంబం గురించి కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్నాడైతే అంటే ఇది మూలాధారంలో ఉన్నాడు, నా ఆడు గురించి ఆలోచిస్తాడు. స్వాదిష్టానం ఉన్నాడు, కుటుంబము, వాడిని నమ్ముకున్న వాళ్ళు, మూలాధారం అంటే తామసికంగా ఉన్నవాడు, వాడు గురించి వాడు కాకపోతే వాడి ఫ్యామిలీ, వాడి పిల్లల గురించి ఆలోచిస్తాడు. రజోగుణం ఉన్నోడు, వాడు తాలూకా సంబంధించిన తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, వాడు లేదా వాడు ఊళ్ళో వాళ్ళు, వాడికి సంబంధించిన వ్యక్తులు, లేదా అలాగా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. వాడికి అన్ని రకాలుగా యాక్సెస్ లో ఉన్నవాడు అందరూ. ఇంకా సత్వగుణంలో ఉండాలంటే జనం సుఖనోభవంత, అంటే మంచోళ్ళు అందరూ బాగుండాలి, భూమి మీద ఉన్న మంచోళ్ళు అందరికీ జరుగుబాటు అవ్వాలి, మంచి వాళ్ళతో ఈ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు తరాలకు అందరూ అద్భుతమైన ప్రయోజనం జరగాలనుకుంటున్నారు సత్వగుణం. ఇలాగా 3 రకాలుగా ఈగో కూడా ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఈగో ఉండాలి, నాకు బాగుండాలి, లేకపోతే ప్రపంచం బాగుండాలి అనేది ఎటువంటి ఆ రెండింటి మధ్యన వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా బాగుండాలి అనేది ఏంటది? ఎమోషన్ అంటే మన యొక్క ఆత్మ ఇప్పుడు ఎమోషన్ తో ముడిపడి ఉంటుంది. ఆ ఎమోషన్ యొక్క పరిధులు బట్టే నీ కర్మ కూడా ముడిపడి ఉంటుంది. ఇక్కడ ప్రాణమయం అంటే నిన్న క్లాసులో ఏం చెప్పుకున్నాం? మన యొక్క ప్రాణశక్తి పనిచేస్తుంది, అన్ని చోట్లకి వెళ్ళి అన్నింటిని యాక్టివ్ చేస్తుంది. ఈ ప్రాణామయ కోసం ఎంతవరకు చెప్పుకున్నాం? ఈ ప్రాణామయం అంటే ఈ పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయు రూపంలో ప్రతి సెల్లను కూడా యాక్టివ్ చేస్తాయి. సెల్ అనగానే ఏంటి అక్కడ? అది మ్యాటర్ గా ఉంది, అంటే భౌతికంగా లేదు, ఎనర్జీగా, అంటే ఒక ప్లాస్మా లాగా, అటు ఎనర్జీ లాగా ఉంటూనే ఒక అస్తిత్వాన్ని కలిగి ఉంది. అంతవరకే వెళ్తుంది ఈ ప్రాణశక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా జరుగుతుందంటే నీ ప్రాణవాయువుల్లో నీ భావనా క్షేత్రం ఎలా ఉందో ఆ భావనా క్షేత్రం బట్టి ప్రతి సెల్ ఆ భావనా క్షేత్ర పరిధుల్లో, అంటే ఆ ఎనర్జీ ఫీల్డ్ తోటి అది యాక్టివ్ అవుతుంది.
నీ భావనా క్షేత్రం అత్యున్నతంగా ఉందనుకో, నేను నాది దాటి మొత్తము ఈ సనాతన ధర్మం యోగులు అందరి అనుగ్రహంతో అందరు మంచోళ్ళకి అందరికీ మేలు జరగాలి అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఆ వైబ్రేషన్ హైయెస్ట్ వైబ్రేషన్ అంటే ఆ ఎమోషన్ కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అది భావనా క్షేత్రం ద్వారా ఎప్పుడైతే ప్రతి సెల్ రీచ్ అవుతుందో నువ్వు కూడా అత్యున్నతమైన అంటే ఆ స్థాయిలోకి వెళ్ళడానికి ఆ ఫ్రీక్వెన్సీకే మ్యాచ్ అవుతుంది మన జీవితం కూడా. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎలాగుంటుందంటే గల్లీ గుండా, స్టేట్ గుండా, సెంట్రల్ గుండా అన్నట్టు, అంటే ఒక దాన్ని మంచిగా చెప్పుకుంటాం ఒక మహానాయకుడు అనుకుంటాం సెంట్రల్ గా. అంటే మీరు లోకల్ లోకల్ లీడర్తో స్థాయిలో ఉన్నప్పుడు లోకల్ గా ఉంటుంది మీ ఇన్ఫ్లుయెన్స్. సెంట్రల్ గా మోడీ గారు గ్రేట్ అనుకున్నప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ఎంత నిబద్ధత ఉన్నాడు, నిష్కల్పంగా ఉన్నాడు, యోగిగా ఉన్నాడు, ఆ స్థాయిలో మీ యొక్క ఎలివేషన్ కూడా మీ అస్తిత్వం కూడా ఆ స్థాయికి తగిన పరిధుల్ని పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురవుతాయి. అంటే మనం ఎంచుకున్న పరిధులు, అది ఎమోషన్. అంటే ఎమోషన్ కూడా దేంతో ముడిపడుతుంది? ఈగో. ఈగో లేనప్పుడు ఎమోషన్తో అవసరమే లేదు. నేను నాది, లేకపోతే నా వాళ్ళు, లేకపోతే నా ప్రపంచం, నా దేశం, నా సనాతనం, ఇవన్నీ ఉండవు. ఈగోకి రకరకాల స్థాయిలు ఉన్నాయి, కానీ ఈగో అనేది ఏంటంటే అస్తిత్వాన్ని, అది ఏ రకమైనదైనా అస్తిత్వాన్ని సూచిస్తుంది. అస్తిత్వం అనే దాన్ని ఉనికిని మనకి ఏర్పరుస్తుంది. ఆ ఏర్పరిచే ఎమోషనే మనము, ఇది కర్మ. ఈ కర్మ దేంతో ముడిపడి ఉంటది? మనం ఎంచుకొని మన థాట్ పవర్ బట్టి ప్రాణశక్తి పనిచేస్తుంది. అంటే మన సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. సెల్స్ ద్వారా, సెల్స్ ఏమనుకున్నాం? సిగ్నల్స్. ఈ విశ్వంలో ఉన్న వేరే ఎక్కడెక్కడో ఉన్న సెల్స్ ని, వేరే గెలాక్సీల్లో వేరే ఈత మన మన అభిప్రాయాలు, మన ఎనర్జీ ఫీల్డ్, మన భావనా క్షేత్రం యొక్క తత్వాన్ని బట్టి, దాని విజ్ఞానం బట్టి, దానికి ఉన్న అవగాహన బట్టి, అదే స్థాయిలో అవగాహన ఉన్న వేరే తలాల్లో లేదా వేరే డైమెన్షన్ లో ఉన్నవి కూడా మనకు కనెక్ట్ అయ్యి, అంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అన్నాం కదా, ఎక్కడైనా కనెక్ట్ అయ్యింది. ఆ విధమైన శక్తులు సిద్ధులు మనలో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితమే నాకు ఎగ్జాంపుల్. నేను నిజంగా ఈ టీనేజ్ లో ఎప్పుడో చదివిన్నాను తప్పితే ఈ పిరమిడ్ లోకి వచ్చి ధ్యానం మొదలు పెట్టిన దగ్గర నుంచి నేనాడు బుక్ చదవాల. కానీ మీరే చెప్తున్నారు సార్ మీ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయండి, ఈ రకంగా ఎవరు చెప్పలేదు. ఇదంతా నాకు ఎలా తెలుస్తుంది అంటే నా భావనా క్షేత్రాన్ని పెంచుకోవడం వల్ల ఏది ముఖ్యము, ఎలాగా, అంటే ఏది ప్రజలకు ప్రయోజనం అవుతుంది, ఏ రకంగా నా అనుభవాన్ని జోడించి నా సాధన ద్వారా తెలుసుకునే రకంగా నా భావనా క్షేత్రాన్ని పెంచుకోవడం వల్ల నా సెల్ ప్రతిదీ ఆ స్థాయిలో ఉంటది కాబట్టి, ఆ స్థాయిలో వైబ్రేట్ చేస్తుంది కాబట్టి, ఆ వైబ్రేషన్ ఏ తలంలో ఉన్నా దానికి సంబంధించిన నాలెడ్జ్ భూమి మీద లేకపోవచ్చు. నేను ఈ రోజున ఇస్తున్న సబ్జెక్ట్ నాకు తెలియదు ఎవరిని ఇలా ఇచ్చారా చెప్పారా. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, అది రిలవెంట్ గా ఉంది ఖచ్చితంగా. అంటే నేను అప్పుడు క్లాసులు చెప్తున్నప్పుడు కొంతమంది అంటారు సార్ మీరు చెప్పింది సేమ్ పలానా బుక్ లో ఉంది సార్, పలానా ఫారెన్ ఒక పెద్ద ఒక లెదట్లో ఒక యోగి ఇలాగే రాశారు సార్ అంటే, మరి ఆ యోగి బుక్ నేను చదవలేదు, నేను నాకు ఫ్లోలో నాకు ఎప్పుడు ఏది ఎలా తోస్తాను చెప్పుకోతున్నాను. అయినా సరే నాకు ఆ యోగికి సంబంధించిన తలానికి నేను కనెక్ట్ అయ్యానంటే మన భావనా క్షేత్రం అత్యున్నత స్థాయిలో మనం ఎప్పుడైతే ఉంటుందో, అంటే దాన్ని అంటాం కదా త్రికరణ శుద్ధిగా, అంటే మాటలు చేతలు తర్వాత మన అంటే మాటలు చెప్పే మాట, మనం ఆలోచించేది, అలాగే మనం చేసేది, ఈ త్రికరణ శుద్ధితో చేసినప్పుడు భావనా క్షేత్రం యొక్క ఇంకా లోతుగా అంటే బలంగా తయారవుతుంది. కాబట్టి ఆ భావనా క్షేత్రం ఆటోమేటిక్ గా అవి మనకి కనెక్ట్ అవుతాయి. ఏ స్థాయిలో ఉన్నా ఏ యోగి యొక్క స్థాయి మనకి డౌన్లోడ్ చేయబడతాయి. కాబట్టి అంటే మీ కర్మ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీ కర్మే మన కర్మలో చేసే కర్మ అత్యున్నతమైనది అయ్యి ఉండాలి. ఏంటంటే అది వ్యక్తిగతంగా కంటే సామాజికంగా మించి విశ్వ కళ్యాణానికి, విశ్వ కళ్యాణం అంటే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం అందరూ సుఖనోభవంతో అంటాం కదా, సర్వే జన సుఖనోభవం. సర్వే జన అనగానే ఈ జనంలో సత్పురుషులు మాత్రమే ఉండాలని ఇంటెన్షన్ పెట్టుకోండి. ఎందుకంటే మేము ఇస్కాన్లోని నేను ఉన్నప్పుడు ఆవిడ సన్యాసులతో పొద్దున్న మేము అంటే వాళ్ళ శాస్త్ర ప్రమాణాన్ని కొద్దిగా లోతుగా ఊరికే జ్ఞానాన్ని పొందడానికి ట్రై చేయకపోయినా భక్తి మార్గం అయిన ఇస్కాన్ గౌడీ మఠంలో వాళ్ళు చేసేదాన్ని ప్రిసైజ్ గా చేస్తారు. ప్రిసైజ్ గా అంటే క్వాలిటీ తోటి స్పష్టంగా సూక్ష్మంగా చేస్తారు. మనం ఏంటంటే ఊరికే జ్ఞానం నేర్చుకుంటే సరికాదు, జ్ఞానములో ఉద్దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పొద్దున్న మేము 4 గంటలు 4 నుంచి 8 వరకు
భజన, తులసి తులసికి అదే ఆరతి, అలాగే దేవుడికి ఆరతి, ఇవన్నీ అవుతాయి, గురు ఆరతి, ఇవన్నీ అయినాక లాస్ట్ లో కనీసం ఒక 10-15 నిమిషాలు చెప్తూ ఉంటాం అన్నమాట. ఏం చెప్తాం? గోసేవ జయమవుగాక, సత్పురుషులందరికీ మాట జయమవుగాక, మంచి వాళ్ళకి అందరికీ మేలు జరుగుగాక అని ఇలాగా వరుసగా చెప్తూనే ఉంటాడు గురువు. ఇవి చెప్పే దాంట్లో నకారాత్మకని ఎక్కడ జోడించు. మనం ఒక మాటలో సర్వే జన సుఖనోభవంత నీరు అంటే మేబీ దుర్మార్గులు కూడా ఏడైతే ఇంకా దాని ఉపయోగం లేదు. మనం ఎక్కడ వస్తుంది? ఒక మంచిని వెళ్తూనే మంచిలో సగం చెడు కలిస్తే మళ్ళీ 0 అయింది కదా. కాబట్టి అక్కడ ఏం కోరుకోవాలి మనం అంటే అసలు విష్ణు తత్వం, విష్ణువు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. మరి మీకు నేను ఎందుకు కొన్ని నొప్పి చెప్పాల్సి వస్తుందంటే, నాకు వైరాగ్యం సార్, నాకేం అక్కర్లేదు, అందరూ సమానమే సార్, నేను బుద్ధుడిని సార్, బుద్ధుడి మార్గంలో ఉన్నా అన్నప్పుడు ఓకే. మీరు బుద్ధుడు అంటేనే జ్ఞాన వైరాగ్యాలు, వాడికి ఏమి అక్కర్లేదు. వాడి మీద పిడిగిపోయి పడినా సరే నెత్తి మీద రెట్టపడింది అంటే చచ్చిపోయినా బాడీ వికెట్ చేసి ఆ రెట్టపడిందిలే అనుకుంటాడు. అలా వైరాగ్యం ఉంటే నేను చెప్పే సబ్జెక్ట్ మీ అందరి అవసరం లేదు. అలాగే లేని వాళ్ళకి మీరు ఖచ్చితంగా మన సహస్ర స్థితికి చేరుకోవాలి. లేదా సద్గుణ అంటే మనం అదే తామసికము రాజసికము సద్గుణం అంటే నాకు ఇంకేం సద్గుణం అంటే ఆ స్థితికి వెళ్ళినప్పుడు తామసికము రాజసికము సత్వగుణముకి వెళ్ళారు అన్నప్పుడు మీకు వేరేగా నిర్గుణం అంటే ఈ కర్మరహిత భావాన్ని అంటే కర్మరహితం అయినప్పుడే మీరు ఆ స్థితికి వెళ్తారు. కాబట్టి అక్కడ మీకు వైరాగ్యం కూడా ఆ స్థితిలోనే ఏర్పడుతుంది. కాబట్టి మనం వైరాగ్యం లేము అంటే కనుక మనం ఇక్కడ ఏమనుకోవాలి? మనము తామసికం ఉన్నోళ్ళైతే క్లాసులో వినరు. తామసికం మీద తామసికం రాజసికం మధ్యలో ఉండొచ్చు. లేదంటే నా దేశము లేదా నా సనాతన ధర్మం అని తాపత్రయపడి వాడి వ్యక్తిగత ప్రయోజనాలకు మించి ఏదో చెయ్యాలని ఆధ్యాత్మికంగా ఇంకో రకం ఉన్నాడు, పూర్తిగా రాజసికంగా ఉన్నాడు. రాజసికంగా మించి ఇంకా అంటే యోగత్వాన్ని పొందినోడు, రాజసికానికి సత్వగుణానికి మధ్యలో ఉన్నాడు. అంటే యోగత్వం కూడా యోగిగా ప్రయత్నిస్తున్నాడు, డెఫినెట్ గా మధ్యలోనే ఉన్నాడు. ఇంకా యోగిగా మారిపోయినప్పుడు అతనికి అన్ని సిద్ధులు శక్తులతో నిండిపోయి సచ్చిత్ సదానంద స్థితికి ఉన్నాడంటే సత్వగుణంలో ఉన్నట్టు. అప్పుడు అక్కడ నిర్గుణంలో ఉంటాడు. కానీ మీరు నిర్గుణంకి వెళ్ళే వరకు మీ ప్రయత్నంలో మీరు ఉండాలిగా. మీరు మీరు ఉద్యోగం చేయాలంటే గ్రాడ్యుయేట్ ఏదో ఒక పెద్ద ఉద్యోగం ఐఏఎస్ చేయాలి అంటే కనుక హై స్కూల్ చదవాలి, కాలేజ్ అవ్వాలి, కాలేజ్ తర్వాత ఎగ్జామ్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయి క్వాలిఫై అవ్వాలి, అప్పుడు ఐఏఎస్ అవుతారు. అంతేగాని ఐఏఎస్ అయిపోయినని ఊహించుకొని నేను ఐఏఎస్ లాగా మనం నటిస్తే ఐఏఎస్ అయినట్టు కాదు కదా. జర్నీ చేస్తున్నాం అంటే ఇక్కడ అందరం మనం డెఫినెట్ గా రాజసికానికి వెనక ముందు ఉంటాం. సత్వగుణంలో ఉంటే వాళ్ళు అసలు మాట్లాడేది ఏం అవసరం లేదు. అయితే రాజసికంలో ఉన్నాము అంటే మనం మనం చేసే ప్రయత్నము చాలా అంటే ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలి మన చేతనైనంత వరకు. ఆ ఉన్నత లక్ష్యాలకు అనుగుణమైన కర్మనే మనం కర్మ చేయడానికి అంటే కర్మరహితం అంటే వ్యక్తిగత ప్రయోజనాలు చేస్తే అది కర్మ అవుతుంది. ఒక లేదంటే సనాతన ధర్మం లేదా దేశ ప్రయోజనాలు చేస్తే అది కర్మ అవుతుంది. అందుకే నేను అంటాను, ఇప్పుడు సనాతన దేశం భక్తి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు స్పిరిచువల్గా ఇవాల్వ్ అవుతారు. ఎందుకంటే అది భారతదేశానికి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైతే సనాతనంతో సప్తఋషుల కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళే గురుకృప కూడా ఆటోమేటిక్గా దొరికేస్తుంది. కాబట్టి ఈ మార్గంలో ఈ కర్మ చేసేది వ్యక్తిగత స్థాయిలో కాకుండా మీరు అది జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక పరిధుల్లో మీరు ఉండగలిగినప్పుడు చేస్తున్నప్పుడు అన్ని ఎలివేట్ అవుతాయి, మన కర్మలో పోతాయి. ఆ విధంగా మనం ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే నేను అలాగే హిమాలయాల్లో నాలాగే ఎక్కువ మందిని చూశాను కాబట్టి ఈ మార్గాన్ని నేను ఎంచుకున్నాను. కాబట్టి అంటే మనకి ప్రాణాయామం కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వాలి అంటే మన ఎమోషన్ యొక్క భావనా క్షేత్రము అంటే ఎమోషన్ అంటే ఇగో లేకపోతే ఎమోషన్ ఉండదు, కానీ దాని ఉన్నతమైన భావనా క్షేత్రం కలిగి ఉండాలి. దాన్ని బట్టి మన కర్మ డిసైడ్ అవుతుంది. ఇది ప్రాణమయం. తర్వాత మనోమయ కోసం అంటే ఇక్కడ ఎమోషన్ కాదు, మైండ్. చూసారు, ఇక్కడ ఎమోషన్ అనేది ఇగో, నేను నాకు. ఇక్కడ మైండ్ అంటే కరెక్ట్ ఆర్ రాంగ్. ఇక్కడ అదేం ఉంటాయి, మైండ్ అనే చోట కరెక్ట్ ఆర్ రాంగ్ ఉంటుంది. ఆధ్యాత్మికమైన అన్ని కూడా ఫిలాసఫీస్ అంతా మైండ్ లో ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా అంటే అఫ్ కోర్స్ మన సనాతన ధర్మం కానీ ఎక్కువ కూడా ఎమోషనల్ ఇగోని పెనట్రేట్ చేసే రకంగా ఉంటాయి, ఇస్లాంలో కానీ క్రిస్టియన్ కానీ ఇవన్నీ. కానీ మన ధర్మం ఇది కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా హైయెస్ట్ ఇంటలెక్ట్ అంటే మనం ఇగోని లోవర్ మైండ్ అని చెప్పచ్చు,
హయ్యర్ మైండ్ అంటే ఇంటలెక్ట్ మైండ్, మనోమయం అంటే ఇంటలెక్ట్ మైండ్ అంటే ఉన్నతమైన తత్వం. అది ఆ తత్వం ఏంటి, అటు భూమి మీద ఉన్న నేచర్ అంటే ప్రకృతిని అనుసంధానం అవుతూ ఈ భూమిపై ఈ ప్రకృతికి మూలంగా ఉన్నటువంటి మనం ఏదైతే అంటున్నామో ఎనర్జీ ఫీల్డ్ ప్లాస్మాని పూర్తిగా తీసుకునే రకంగా అంటే దివ్య శక్తులను అందుకుంటూ విశ్వవ్యాప్తంగా అంటే అనంతంగా ఉన్న అంటే కారణ శరీరం ద్వారా అనంతంగా ఉన్న అనేక తలాలు నిర్వాణ పరినిర్వాణ స్థాయిల్లో అందుకోవడానికి కావాల్సిన ఏదైతే ఫిలాసఫీ ఉందో, మార్గదర్శనం ఉందో, ఏదైతే విధానం ఉందో అది ఇంటెలెక్ట్ కి సంబంధించింది. దీన్నే మనం ఇక్కడ భక్తి అంటున్నాం. భక్తి అంటే మనం భక్తిని చాలా చిన్నది చేస్తాం. భక్తి అంటే అబ్బా ఆడు చాలా భక్తుడు అంటే పొద్దున్నే లేచి ఏదో 4 అగరత్తులు తిప్పి లేదా నైవేద్యం పెట్టి దీపాలు చేస్తే వాడికి భక్తి అన్నది మనం ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే సినిమాల్లో అవే చూసాం, అన్ని రకాలుగా అవే చూసాం. భక్తి అంటే కాదు. భక్తి అంటే ఇక్కడ భావనను ప్రేరేపించేది, అంటే మీ భావనా క్షేత్రాన్ని ఉన్నత స్థాయిలో అంటే ఉన్నత స్థాయికి పెంపొందించేది. ఉన్నత స్థాయి ఇప్పుడు ముందు ఇగో ఎలాగైతే కర్మపరమైనది ఎమోషన్ ఉన్నత స్థాయి అనుకున్నామో, ఇక్కడ జ్ఞానపరమైన ఉన్నత స్థాయిలో జ్ఞానపరంగా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానంకి సంబంధించిన ఉన్నత జ్ఞానంతో మనం అనుసంధానం అవడం. మనం దీన్ని ఇంకా షార్ట్ కట్ గా చెప్పాలంటే అటువంటి ఉన్నత జ్ఞానం కలిగిన వ్యక్తులకి సరెండర్ అవడం, అది భక్తి. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు మొక్కడాలు లేకపోతే తలకాల బదులు కొట్టడం అంటే అది తామసికమైంది నిజానికి. ఎందుకంటే దేవుడు నువ్వేం ఎలా చూస్తున్నావు అంటే బ్రోకర్ లా చూస్తున్నావు. నిజానికి దేవుడు అలా పనిచేయడు. మనకి సాటిస్ఫాక్షన్, మనం ఏదో మన దేవుడికి మొక్కులు తీర్చాం కదా, తిరుపతి వెళ్ళాం కదా, లేకపోతే అరుణాచలం చెట్టు రౌండ్ కొట్టాం కదా అనే మనలో ఒక కాన్ఫిడెంట్ సాటిస్ఫాక్షన్ వల్ల కొన్ని పనులు అవుతే అవ్వచ్చేమో కానీ అది పనిచేయదు. భక్తి అది మూఢభక్తి. అంటే మూఢభక్తి ఎప్పుడంటామంటే అది నీ వ్యక్తిగతమైన వ్యవహారాలతో ముడిపడి ఉన్నది, దానికి సంబంధించిన ఇటువంటి శాస్త్ర ప్రామాణికంగా లేకుండా నీ యొక్క పర్సనల్ పర్పస్ తో ఉద్దేశించి చేసేవన్నీ కూడా మూఢభక్తులే. అది ఏదైనా సరే, అది మీరు అయ్యప్ప మాల వేసుకున్నానో లేకపోతే భవానీకి వెళ్ళాను లేకపోతే ఇంకోటి, ఇవన్నీ వ్యక్తిగత అంటే ఇవంతా మూలాధార స్థాయి తామసికమైన వాళ్ళు చేసే పనులు. అంటే తామసికమైన వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అందులో. ఇవన్నీ ఈ ప్యాకేజ్ అంటే మిగతా రిలీజియన్స్ ప్యాకేజెస్ లాంటివి భౌతిక ఇచ్ఛతో నీ వ్యక్తిగత కారణాలతో చేసేవన్నీ కూడా తామసికమైనవి. అది అసలు భక్తి కాదు, అవన్నీ మూఢభక్తుల కింద వస్తాయి. అంటే పని చేయవు, ఎక్కువ కొన్ని అవుతాయి అవ్వకపోవచ్చు. భక్తి ఉద్దేశం అది కాదు. భక్తి అంటే మన భావనా క్షేత్రాన్ని ఉన్నత స్థితికి ఆధ్యాత్మికంగా విస్తరించుకోవడం. అంటే మీరు చాలా మంది మన పౌరాణిక కథల్లో చెప్తాం, నామదేవుడు లేకపోతే మన ఈ యొక్క మహారాష్ట్రలో చాలా మంది సంతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భక్తి పారవస్యంతో ముక్తిని పొందారు. అంటే ఏకంగా డైరెక్ట్ గా మీకు వార్కరీ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు కదా. అతను ఏం పేరు మన భక్తుడు, ఆయన భావనా క్షేత్రంలోకి వెళ్ళి భజన చేస్తూ ఆయన బాడీ వికెట్ లైట్ అయిపోయాడట, లైట్ కింద మారిపోయాడట. అంటే ఆయన భక్తి తత్వం అత్యంత ఉన్నతమైన మనోమయం అంటే ఇంటలెక్చువల్ మనోమయం అంటే ఉన్నతమైన స్థాయికి రీచ్ అయినప్పుడు వాళ్ళు ఒక లైట్ కింద మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వల్లారని ఆయన కూడా ఒక అంటే ఇలాగే వల్లారని ఇక్కడ కూడా ఒక ఇప్పుడు ఎలాగైతే మనము వార్కరీ సాంప్రదాయం అనుకున్నాం, భక్తి తుకారం అనుకున్నాం, అలాగే ఈ తమిళ నేనున్న దగ్గర ఒక ఇది ఉంది. నేను ఈ మధ్యన ఎక్కువ దాన్ని స్టడీ చేశాను. ఇక్కడ చాలా మంది వస్తారు, జనాలు వచ్చి విపరీతంగా ధ్యానం చేస్తుంటారు, గ్రూప్ మెడిటేషన్ ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఎవరు అంటే వీళ్ళందరూ కొద్ది బ్రహ్మకుమారి లాగా ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, సింపుల్ గా ఉంటారు, ఏమి నగలు పెట్టుకోరు, అంతేగా. ఇంతకీ వల్లారని ఎవరు, వీళ్ళు ఏంటన్నా ఏమైనా బ్రహ్మకుమారి టైప్ అంటే కాదు. వల్లల్లారు అనేది ఏంటంటే ఇక్కడున్న చాలా జీవ సమాధుల్లో ఆయన కూడా అలాంటిదే ఉంది కాదు, ఇక్కడ లేదు వేరే ప్రాంతం. ఆయన కూడా సిద్ధుల్లో అనేకమైన ఇక్కడ ఉన్న గొప్ప సిద్ధుల్లో ఆయన ఒక సిద్ధి. ఈ యొక్క వైష్ణు అంటే శివ సాంప్రదాయంలో ఉన్న సిద్ధుడు. ఆయన కూడా దేవుడు ఇక్కడే అరుణాచలేశ్వరుడే, అంటే ఆ పరమేశ్వరుడు శివుడినే వాడు కొలుస్తారు. కానీ అక్కడెక్కడ శివుడి కంట అందరు వైట్ డ్రెస్సులతో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆ వల్లల్లారు సాధన ఎంతగా
తీవ్రమైన సాధన చేశారంటే ఈ భావన ఇంత ఆయనంతా భక్తితో ముడిపడి ఉంటది. భక్తి దేంతో అంటే సుప్రీం లార్డ్, ఒక లైట్ గా, అంటే దానికి ఏమి అంటే దేవుళ్ళు దేవతలు ఇంకేం మధ్యలో పెట్టరు. ఒక లైట్, ఒక అంటే అంటే భగవంతుడు పరిపూర్ణ అంటే అంటే ఒక కాంతి రూపంలో ఉన్న, అత్యంత శుద్ధిమయంగా ఉన్న, శక్తిమయంగా ఉన్న, అనంతంగా ఉన్న కాంతిగా వాళ్ళు భావిస్తారు. ఆ కాంతిని అందుకోవడానికి అన్ని రకమైన భౌతిక వ్యవహారాలకి దూరంగా ఉంటే ఆ కాంతిని అన్ని రకాలుగా దర్శిస్తారు. అంటే అది ఆ దర్శించడం అనేది భావనాత్మకంగా వాళ్ళంతా లెక్చర్స్ భక్తితో ముడిపడి ఉంటుంది. అంటే ఆ కాంతితోటి ఎలా అందుకోవాలి, ఆ కాంతిని వాళ్ళు ప్రే చేస్తారు. కాంతి నేను ఓమయ్య, ఆ కాంతి ఆది మూలంగా ఉన్న కాంతి, మీరు నన్ను అన్నిటి నుంచి అంటే నన్ను అన్ని ప్రక్షాళన చేసి నన్ను ఉన్నతంగా మార్చండి అని వాళ్ళవన్నీ ఒక ప్రేయర్ రూపంలో ఉంటాయి. ఆ శ్లోకాలన్నీ తమిళ్లో ఉంటాయి శ్లోకాలు. అవి కింద మీద అలాగ వాటిని అలా అంటే ప్రేయర్ చేసి ఆ శ్లోకాలు చదువుతూనే వాళ్ళు ధ్యానంలో కూర్చొని ఆ కాంతిని దర్శించడానికి నిరంతరం ప్రయత్నించి వీళ్ళు కర్మ ప్రక్షాళన, అంటే కర్మలు ఆల్రెడీ ఏం చేయరు కాబట్టి మిగతా పనులు వాళ్ళ కర్మలు కూడా తగ్గిపోతుంటాయి. కాంతి వైపు ప్రయాణం చేయడం ఇది వల్లల్లారి యొక్క. అంటే ఇది చూసినప్పుడు మనకి ఏమవుతుందో అర్థమవుతుంది, భక్తిని ఎంత ఉన్నతంగా వాడుకోవచ్చు అన్నది ఇక్కడ అర్థం అవుతుంది. అంటే మనం ఒక లైట్ బాడీ కింద ఒకేసారి మారడానికి, మన ప్రతి కణకణం అణువును కింద లైట్ మారిపోయి మనమే ఒక లైట్ గా మారిపోయి ముక్తి మోక్షాన్ని పొందడానికి ఉపయోగించే భక్తిని ఈ కలికాలంలో ఎంత చీపెస్ట్ అండ్ చీప్ గా వాడుకోవాలో అంత చీపెస్ట్ గా వాడుకుంటున్నాం. అది కాదు, అవన్నీ మూఢభక్తులు. అసలైన భక్తి ఆధ్యాత్మిక చైతన్యానికి మేలుకొలిపే మార్గంలో మన భావనా క్షేత్రాన్ని పెంపొందించుకోవడమే అసలు సిసలైన భక్తి. అందుకే ఇక్కడ ఇంటలెక్ట్ మైండ్ అన్నం. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, మనోమయం, విజ్ఞానమయం కోసం. ఇక్కడ విజ్ఞానమయం అంటే మనం మైండ్ తర్వాత మైండ్ పైన మనకి ఫస్ట్ బాడీ ఉంది. ఈ బాడీని సుఖంగా ఉండాలి, నేను బాగుండాలి, నేను అని ఈ బాడీ ఈ యొక్క జడత్వానికి అనుగుణమైంది ఈగో, ఎమోషన్ మైండ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసేది బుద్ధి, ఇంటలెక్ట్ మైండ్ ఉంది. లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్. ఆ తర్వాత పైన ఉండేది స్పిరిట్ అంటే జీవాత్మ అని చెప్పుకోవచ్చు. ఈ జీవాత్మ అనేది ఈ యొక్క మనం ఏదైతే ఈ ప్రకృతి తర్వాత ఈ ఏడు స్థాయిలలో ఉన్న ప్లాస్మా, ఈ భూమికి ఉన్న చేతనా స్థితితో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని స్పిరిట్ అంటారు. ఈ స్పిరిట్ దేని మీద ఆధారపడి ఉంటుంది, విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం విజ్ఞానమయం అంటే ఈ స్పిరిట్ కి సమస్తం తెలుసు. అంటే ఈ స్పిరిట్ కి చేతనా స్థితి ఉంటది. అంటే ఏ రూపంలో ఎక్కడికి ఏది అందుకోవాలి, ఏది అందుకోవడానికి ఏమి చెయ్యాలనే ఒక డ్రైవ్ ఫోర్స్, దానికంటూ ఒక అస్తిత్వంతో ముందుకెళ్తుంటది. ఈ స్పిరిట్ సక్రమైన మార్గంలో ఇప్పుడు మనం చెప్పినవన్నీ అన్ని కరెక్ట్ గా ఉంటే, మన కర్మలు కరెక్ట్ ఉండి భక్తి ఉన్నత స్థాయిలో భక్తిని ఉపయోగించుకుంటే గనక మన స్పిరిట్ కూడా కాగ్నిషన్ అంటే ప్రజ్ఞాశక్తులు ఎదురవుతాయి. ప్రజ్ఞాశక్తులు పొందకూడదు. ఈ ప్రజ్ఞాశక్తుల్ని ఇంకొద్దిగా ప్రజ్ఞాశక్తుల్లో అంటే ఏంటంటే చూడలేదు అస్ట్రల్ ట్రావెల్, క్లియర్ వాయిన్స్, మనం ఎవరినన్నా చూసి అంచనా వేయడం, ఎవరినన్నా చక్రాలు రీడ్ చేయడం, ఇవన్నీ ప్రజ్ఞాశక్తులే. ప్రజ్ఞాశక్తుల్లోకి ఇంకా ముందుకెళ్తే అవే సిద్ధులుగా కూడా అని చెప్పుకోవచ్చు. ప్రజ్ఞాశక్తుల్లోనే ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అయితే సిద్ధులు. అలాంటి ఇవన్నీ కూడా ఈ థర్డ్ ఐ అంటే మనోనేత్రకు వికసించడం వల్ల విజ్ఞానం అంటే మన అనుభవ జ్ఞానంతో పొందిన విజ్ఞానం, అదే విజ్డమ్ అంటాం. దాని ద్వారా ఈ సిద్ధులన్నీ పొందుతాం. అది ఆత్మ యొక్క పరిణాత్మక, అంటే ఆత్మయుక్తతో ఎక్కువైతే మన పరిణాత్మకత చెందుతుందో, మనం ఇప్పుడు కింద నుంచి చేసుకునే ప్రయత్నాలు సక్రమంగా ఉన్నప్పుడు పరిణామ స్థాయి నుంచే ఆత్మ యొక్క వికసించినప్పుడు, అంటే దివ్య తలాలకి అనుసంధానం అయినప్పుడు దాని నుంచి ఉన్నతమైన మార్గం, అంటే ఉన్నతమైన స్థితి స్థాయిలను పొందే చేతన, అంటే ఒక ఎరుక అనేది ఏర్పడుతుంది మనకి. ఎరుక ఏర్పడినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తున్నాయంటే మనలో ఎరుక ఏర్పడింది. ఆ ఎరుకే మనము విశ్వ చైతన్యంగా ఉన్నటువంటి సోల్ కాన్షియస్నెస్ అంటాం. ఆ ఆనందమయం అంటే సచ్చిత్ సదానంద స్థితిని అనేది పొందడానికి మనము ఆ చేరువవ్వడానికి కారణం అవుతుంది. అంటే విజ్ఞానమయం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ దాన్నే ధ్యాన యోగం అంటాం. అంటే తపస్సు చేసుకోవాలందరూ
అందరూ కూడా యోగులంతా ఈ యోగత్వం అనేది తపస్సు ద్వారా పొందుతారు. ఆ ధ్యానం అనే యోగం అనే తపస్సు ద్వారా మనం ఇక భౌతిక పరిధులు, భౌతిక అస్తిత్వాలతో పని లేకుండా మనలో మనమే సెల్ఫ్ కంటెంట్ గా సచ్చిత్ సదానంద బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం కదా, అదే స్టేట్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఆ స్టేట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఎప్పుడు యోగులకు ఉంటుంది. స్టేట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ధ్యాన మార్గంలోనే పొందుతారు. ఎందుకంటే అక్కడ ఇంకా మైండ్ అనేది ఉండదు. ఈ కింద స్థాయిలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అంటే ఓను ఆనంద స్థితిలో ఉంటాం, ఆనందమయ స్థితిలో. అలాంటి వాళ్ళని యోగులు అంటారు. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఎవరన్నా పండితులు యోగులు అనుకుంటాం. పండితులు యోగులకి చాలా తేడా ఉంటుంది. పండితులు శాస్త్ర పఠనం చేసి విశదంగా చర్చించి వాళ్ళకి అనేక శాస్త్రాల మీద పట్టుండొచ్చు. రామాయణ భాగవత లేకపోతే వేదాల మీద పట్టుండి వాడు మంచిగా ప్రవచనాలు ఇవ్వచ్చు, మనకి చక్క రంగరించి మనకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. కానీ వాళ్ళు యోగులు కాదు. యోగులు ఎందుకంటే యోగులు అంటే అన్ని చదువుకుంటూ కూర్చోరు. వాళ్ళ యొక్క ముక్తి మోక్ష మార్గంలో ఏది అవసరం ఆ సాధన పరంగా ఆ మార్గంలో వాళ్ళు ముందుకెళ్ళిపోయి అది వాళ్ళగా వ్యక్తం చేయబడతారు. అది యోగి. మనం ఏంటి కన్ఫ్యూజ్ అవుతాం, చిన్న చిన్న విషయమే తెలియదు మనకి. మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఈ రోజున మోడీ గారు వచ్చి హిందూ ధర్మాన్ని అవేకింగ్ చేశారు, సనాతన ధర్మాన్ని నిలబెట్టారు, మొత్తం దేశాన్ని కాపాడారు, విశ్వానికి గురువు గారిని ముందుకు నడిపిస్తున్నారు, అన్ని దేశాలు పెద్ద పెద్ద దేశాలతో సైతం ఆయన తలగ్గుతున్నాయి ఆయన గొప్పతనానికి, ఆయన యొక్క చరిష్మాకు. ఇప్పుడు ఆయనలో ఒక సినిమా తీసి ఒక యాక్టర్ పెట్టామనుకో, యాక్టర్ ఇంకా బాగా చేస్తాడు, ఇంకా మోడీ గారి కంటే చాలా అద్భుతంగా రంగరంగ చేస్తాడు సినిమాని. ఇప్పుడు అక్కడ ఆ సినిమా యాక్టర్ మోడీ ఒకరు కాదు కదా. అంటే ఒరిజినల్ గా ఆ స్థితిని స్థాయిని పొంది ఆ పరిధుల్లో వ్యక్తిగతంగా ఆయన నిరూపణాత్మకంగా ఉన్న దాన్ని ఒరిజినల్. నటన చేసేది ఏంటంటే ఇంకా బాగా చేయొచ్చు, ఈ సినిమాల్లో ఇంకా అద్భుతంగా చూపించవచ్చు. మనం చూడను కూడా యోగి గారు చూడని హీరోయిజాన్ని కూడా మనం ఆయన చాలా స్పష్టంగా ఆహా ఓహో ఇంతసేపు సినిమాలోని ఎన్ని కల్పితంగా చేసి ఎన్నన్నా చేయొచ్చు, కానీ మనకు అర్థమయ్యేటట్టు రంజింపజేయించట్టు ఉండొచ్చు. కానీ వాడు ఆ యాక్టర్ నిజమైన ఒరిజినల్ కాదు కదా, ఆ వ్యక్తి కాదు కదా. సో కాబట్టి ఇక్కడ పండితులకి యోగులకి అదే తేడా. యోగి అనేది ఆ తత్వంలో ఆయన అనుపూర్వకంగా తెలుసుకొని తనై ఉన్నాడు. పండితులు వాళ్ళు ఆయన కోటే సాగంటి కావచ్చు, లేకపోతే మనం అంటాం కదా ఇంకా ఉన్నారు గరికపాటి, వీళ్ళంతా అంటే అలాంటి బోర్డు ముందు ఉంటారు. వీళ్ళంతా పండితులు. పండితులు అంటే వాళ్ళు అందుకే ఒక అద్భుతంగా చెప్పచ్చు. వాళ్ళకి భక్తి ఉండదు లేకపోతే జ్ఞానం ఉండదు అని కాదు. భక్తి జ్ఞానం లేని వాళ్ళకి ఆ అర్హత రాదు ఫస్ట్. కానీ వాళ్ళు యోగత్వం వేరు, యోగులు అనేది ఆ స్థితి లేరు. వాళ్ళకి అసలు జనానికి రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళే ఒక భూమి యొక్క మార్పుకి ఒక మూల చైతన్య శక్తిగా మారిపోతారు. కాబట్టి మనం యోగ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి మనం ఏది పట్టుకోవాలి, మనం అంటే ప్రయాణ స్థితిలో ఉన్నాం ఇంకా రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వేటప్పుడు మనకు అవసరం ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు. కాలేజ్కి వెళ్ళినప్పుడు డిసిప్లిన్ ఉంటుంది. బెంచ్కి వెళ్ళాలి, ఎక్కడికో కాలేజ్కి వెళ్ళాలి, కూర్చోవాలి, బెంచ్ మీద కూర్చోవాలి, డ్రెస్ వేసుకోవాలి, ఎవరు వస్తే వినాలి. నీకు కాలేజ్ అయిపోయిన డిగ్రీ వచ్చినాక నీకు నచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవుతావు, నీకు నచ్చకపోతే అది మానేసి ఇంకో దాంట్లోకి వెళ్తావు. కాలేజీలో అలాగా ఆ కాలేజీ ఇది బాగాలేదు, ఈ రోజు ఒక 4-5 నెలలు ఈ కాలేజ్ చేసి ఇంకో కాలేజ్ అలా కుదరదు కదా. ఒక దగ్గర అకాడమిక్ కంప్లీట్ చేయాలి కదా. సేమ్ అలాగే ఈ మార్పు ఎలాగో దీన్నే మేము గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం బుద్ధుడిలాగా మనం అన్వయించుకోకూడదు. అంటే బుద్ధుడు అన్నాడు సర్వేజన సుఖము అందరూ ఒకటే అలా. ఎందుకంటే అది బుద్ధత్వం, అతను అది మనకు తెలియాలి అది బుద్ధత్వం అంటే ఇలా ఉంటుంది. కానీ ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మటుకు మనకి పొలారిటీ ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ మనకి పొలారిటీ ఏంటి, రాక్షసులు వేరుగున్నారు, దేవతలు వేరుగున్నారు. దేవతలు ఏంటంటే వాళ్ళు అన్ని రకాలుగా మన జీవిత లక్ష్యాలు, మన లైఫ్ పర్పస్ కి ఎదగడానికి అన్ని రకాలుగా సహకరిస్తారు. మనలో ఆ సిద్ధుల్ని శక్తుల్ని దారబోయడానికి ట్రై చేసే వాళ్ళు దేవతలు. వాళ్ళందరూ ఎవరి అండర్లో ఉంటారు, విష్ణుమూర్తి అండర్లో ఉంటారు. వాళ్ళు మనల్ని ముందు పెంపొందించేదానికి మనం వాళ్ళతో అనుసంధానం ఉంటారు. దీనికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు, రాక్షసులు. అన్ని రకాల అంటే నకారాత్మక ఉండే సిచ్యువేషన్ వ్యవస్థలు, దానికి సంబంధ రిలీజియన్స్, ఇవన్నీ మన మీద ప్రభావం చేస్తాయి. ఇప్పుడు వాటికి దూరంగా ఉండాలి లేదా అంటే లేదండి రాక్షసులు ఉండాలి, దేవతలు వాళ్ళు ఎలా పోమంటే ఏంటంటే వాళ్ళు ఎలాగా చచ్చిపోతే ఎలాగండి, వాళ్ళు ఉండాలి కదా అని మీకు ఉంటే అది ఉంటే ఒకటే వస్తుంది మనకి. ఎందుకంటే మనం ద్వైతంలో ఉన్నాం. అంటే భౌతికము అంటే రెండు డ్యువాలిటీ నడుస్తుంది. మనం విషం మింగితే హ్యాపీగా అబ్బా బాగుంది విషం అని టేస్ట్ చేయలేము. ఎందుకంటే
అది నకారాత్మకంగా బాడీకి పడదు. కాబట్టి సకారాత్మక పరిధుల్లో ఉండాలి. మనం అన్ని సకారాత్మక పని చేయాలి, సకారాత్మక ఆలోచించాలి, అప్పుడు ఎదుగుతూ ఉంటాం కదా. అలాగని చెప్పి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు లేదు సార్ మనకి ఫెయిల్ అయినా పర్లేదని వెళ్ళాం కదా, పాస్ అవడానికి ఏం చేయాలి అన్ని చేస్తాం. అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్. అలాగే మనం ఎదుగుతున్నప్పుడు యోగ మార్గంలో సకారాత్మక స్థితినే ఉండాలి తప్పితే నకారాత్మకాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే మన రాజశేఖరంలో ఉన్నాం, రాజశేఖరంలో ఉన్నప్పుడు రాజశేఖరంగా ఉండాలి, మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. మనము ఎదిగే మార్గంలో రాజశేఖరంగా ఉంటాం. ఇద్దరు మనం తామసికం రాజసికం మధ్యలో ఉంటాం, లేదంటే రాజసికము సత్వగుణం మధ్యలో ఉంటాం. కానీ రాజసికంతో మన సాధనా పరంగా ముందుకెళ్ళడం అనేది ఉంటుంది. నేను ఇది ఈ రకంగా ఎవరు చెప్పకపోవచ్చు, అయితే మనం ఎదగడానికి చాలా అవసరం. ఎందుకంటే మనం విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాం, విష్ణుమూర్తిని మనం ఫాలో అవుతాం తప్పితే. ఎందుకంటే లక్ష్మి సుఖ సంపదలు అన్ని దివ్య దేవతలు రావాలంటే విష్ణుమూర్తి ఆర్డర్లో ఉండాలి, సకారాత్మక స్థితిలో ఉండాలి. నేను అటు నకార పర్లేదు సార్ మనకు పర్లేదు, అందరితోటి అందరూ అన్నారు కదా, గాంధీ గారు చెప్పారు కదా ఈశ్వర్ అల్లా తేరేనా, అది కుదరదు. ఎందుకంటే అది నకారాత్మక స్థాయిలో ఉన్నదాన్ని సకారాత్మకతోటి ముడిపడదు, ఎందుకంటే అది ప్లస్ మైనస్ చేస్తుంది. కాబట్టి ఈ రకమైన అందుకే మనకి ప్రతి హిందూ ధర్మాల్లో సత్సంగాలు ఉంటాయి. సత్సంగాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనకి సౌత్ ఇండియాలో మనకు కొద్ది రాక్షసులకు దగ్గరగా ఉండడం వల్ల ఈ శ్రీలంక వాసులకు దగ్గరగా ఉండడం, అంటే శ్రీలంక వాసులని ద్రవిడులు అంటారు. యాక్చువల్గా నేను రీసెర్చ్ చేస్తే అర్థమైంది. అందుకే వాళ్ళు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు. తమిళ వాళ్ళు కాదు, శ్రీలంక నుంచి ఎలాగైతే మనకి బర్మా నుంచి వీళ్ళు ఎవరు మన ఈ రోహింగ్యాలు వచ్చేసి ఎలాగైతే ప్రతి దాన్ని కలుషితం చేసేస్తారు వ్యవస్థని, అలాగే శ్రీలంక వాళ్ళే అక్కడ వాళ్ళే ద్రవిడులే ఇక్కడికి వచ్చి సనాతన వ్యతిరేకంగా కలుషితం చేసి అది తమిళ్లో కలిసిపోయి కలుషితం చేసిన వాళ్ళు వీళ్ళు కూడా పైనుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాలు లాగే. అయితే రోహింగ్యాలు ధర్మం వేరు కాబట్టి వాళ్ళు మనం రికగ్నైజ్ చేసి పట్టుకోగలుగుతారు. వీళ్ళు ధర్మం ఇదే మనకి రెలవెంట్ ధర్మంలో ఉండబట్టి వీళ్ళు రికగ్నైజ్ చేయడానికి అవ్వట్లేదు. వీళ్ళు ఇక్కడ చేరిపోయి అన్ని కలుషితం అంటే సనాతన వ్యతిరేక కలుషితం చేసిన వాళ్ళు ద్రవిడులు శ్రీలంక వాసు. బేసిక్గా శ్రీలంక అంటే రాక్షస తత్వం కలిగిన వాళ్ళ వల్ల ఇక్కడ వ్యతిరేకత వస్తుంది. మీరు ఎవిడెన్షియల్ గా చూడండి, ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నా ఆ ఫ్యామిలీలంతా మైగ్రేటెడ్ ఫ్యామిలీస్, రీసెర్చ్ చేస్తే మీకు అర్థం. అంటే ఇక్కడ కూడా మీ పది దాంట్లో కారణాలు లేకుండా అవుట్పుట్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మరి శ్రీలంక వాసుల్ని ఈ రోజు రాక్షసులకు ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వాళ్ళే ద్రవిడుల కింద ఈ రోజు చలామణి అవుతున్నారు ఇక్కడ. అంటే ఎందుకు కాంట్రవర్సీ చెప్తున్నానంటే శ్రీలంక అసలు శ్రీలంక ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరం దక్షిణ భాగంలో ఆల్మోస్ట్ భారతదేశంతో సౌత్కి కుమారకందము మీద శ్రీలంక ఉంది, అత్యంత పెద్ద భూభాగం. ఈ కుమారకందము అంటే చాలా అంటే సుమారు త్రేతాయుగం అనుకోండి. ఆ టైంలో ఈ కుమారకందం ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని రక్షించింది స్కందుడు. ఈ స్కంద సంస్కృతి స్కంద మొత్తానికి శివతత్వం అంతా కూడా శ్రీలంక సంబంధించింది. అక్కడి నుంచే భారతదేశానికి అందజేయబడింది. కాకపోతే అది తర్వాత రాను ఈ కలికాలంలో అదే ప్రాంతము బుద్ధిస్టులుగా మారిపోయి ఈ రోజున అక్కడ పూర్తిగా హిందూ ధర్మం నాశనం చేయబడింది. అంటే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరూ బుద్ధులుగా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు, వీళ్ళంతా తామసికం గుణం ఉన్నవాళ్లే. ఎందుకు నేను తామసికం అంటే బుద్ధుళ్ళు తామసికం ఎలాగవుతారంటే అసలు బుద్ధత్వం అంటేనే వేరు, దానికి ఎటువంటి ఉన్నతమైన అంటే కంప్లీట్ జ్ఞాన వైరాగ్యంలో ఉన్నవాడే బుద్ధుడు అవ్వగలుగుతాడు. వాళ్ళంతా ఆ జ్ఞాన వైరాగ్యాల్ని తామసిక స్థాయిలో తీసుకొచ్చారు, అంటే మూఢభక్తి స్థాయిలో తీసుకొచ్చారు. ఎందుకంటే శ్రీలంక బుద్ధులు ఎటువంటి ధ్యానాలు చేయరు. వాళ్ళు పొద్దున్నేసి బుద్ధుడు విగ్రహాలు పెడతారు, ఆరతలు తిప్పుతారు, పూజలు చేస్తారు, పెళ్ళిళ్ళు తంతు కూడా అలాగే ఉంటుంది. అంటే బుద్ధుడు కూడా అంటే మరి అసలు సిసలైన ఉన్నతమైంది అంటే చెప్తాం కదా, ఏదో ఒక దారిని పోయే ఒక స్ట్రీట్ డాగ్ ని సింహాసనం ఎక్కిస్తే ఏం చేస్తుంది అన్నట్టు అదిగా అత్యంత బుద్ధిజాన్ని అత్యంత ఉన్నతమైన జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన బుద్ధిజం ఒక రాక్షసత్వం ఉన్న వాళ్ళ తామసికంలోకి తీసుకెళ్తే దాన్ని కూడా ఒక మూఢభక్తిగా మారుస్తుంది. ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు ఇవాళ కన్వర్జేషన్ లో కొన్ని కాంట్రావర్సీ ఎవరు చెప్పిన కొన్ని సత్యాలు చెప్పారు. ఇక్కడ వ్యతిరేకిస్తున్న ద్రవిడులు అంతా కూడా వాళ్ళు ఈ శ్రీలంక నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే అంటే అక్కడ ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయి అక్కడ కన్వర్షన్ కి అంగీకరించి ఆ స్థితిలో అంటే తామసికం ఉన్నోళ్ళే వెంటనే కన్వర్షన్లకి అవుతారు. వాళ్ళు ఆ స్థితిని పొందలేకపోతారు, ఉన్నత స్థితిని అందుకోరు. అంటే
ఉన్నత స్థితులను కూడా ఒక మూఢభక్తిగా మార్చేస్తారు ఆ తామసిక లక్షణాలు. వాళ్ళే అలాగా మార్చిన స్థాయిలో ఉన్న వాళ్ళే ఇక్కడికి హిందువులుగా, అందులో వాళ్ళు అదే తత్వం ఉన్న అదే ప్రాంతం వాళ్ళే ద్రవిడుగా ఇక్కడ ఎంటర్ అయ్యి, బతుకు తిరిగి ఎంటర్ అయ్యి, ఈ మన రోహింగ్యాలాగా ఇక్కడ అంతా స్ప్రెడ్ అయ్యి వాళ్ళే సనాతన ధర్మం వ్యతిరేకిస్తున్న వ్యక్తులు. నిజమైన సనాతన వాసులు కాదు, రాక్షస మూలాలు ఉన్నవాళ్ళు. అందుకే రాక్షస మూలాలు ఏ రకంగా ఎక్కడున్నా సరే దాన్ని వ్యతిరేకించడమే మన ద్వైతంలో ఎక్కువ. మనకి వైష్ణవ సాంప్రదాయాల్లో దీన్ని రికగ్నైజ్ చేస్తారు. ఏదో రకంగా మన అద్వైతంలో ఉన్నా సరే మనం పూర్తిగా శూన్యవాదంలోకి వెళ్ళలేదు కాబట్టి మనం అంటే మన సేఫ్, మన ఎదుగుదలకి ఆ ఎరుకను కలిగి ఉండాలి. అంటే మనకి సరికానిది, సత్యంలో లేనిది, సత్వగుణం లేనిది, వాళ్ళు అంటే రాక్షసత్వంతో ఉన్నది, రాక్షస భావాలు ఉన్నది, మనకి సకారాత్మకంగా లేనిది, నకారాత్మకం అన్నిటిని మనం భావనా క్షేత్రంలోనే దాన్ని వ్యతిరేకిస్తేనే వాటి ప్రభావం నుంచి బయటపడి అలాంటి కర్మల్లో ఇరుక్కోకుండా, అలాంటి వ్యక్తుల యొక్క గ్రూపులోకి వెళ్ళకుండా మనం ఫాస్ట్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైనా సప్తగుణంలోకి వెళ్ళినాక ఇవన్నీ ఆటోమేటిక్గా అసలు వాటి గురించి ఆలోచించే స్థాయిని దాటేసి అక్కడ మైండ్ ఉండదు. ఇంకా అసచిత్ సాధారణ స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి వెళ్ళే మార్గంలో మటుకు అంటే ప్రయాణంలో మటుకు మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే స్కూల్ స్టడీస్ లో జాబ్ సర్టిఫికేట్ వచ్చినాక నీ ఇష్టం ఎక్కడ జాబ్ అన్నా చేయొచ్చు. కానీ స్కూల్ కాలేజెస్ ఎడ్యుకేషన్ టైంలో వదిలేసి ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయడం వల్ల నువ్వు అనుకున్నది రీచ్ అవ్వవు, ముందుకు వెళ్ళవు. అదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను. ఈ విషయం మనం లోతుగా చెప్పుకున్నాం. అయితే ఇంకా నెక్స్ట్ తర్వాత ఇది దీని తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే, ఎందుకు నేను ఇంత డీటెయిల్ గా చెప్పానంటే మీ యొక్క అస్తిత్వపు అంటే భావనా క్షేత్రపు అస్తిత్వాన్ని బట్టి మీ లోకాలను అందుకోగలుగుతాం. ఎందుకంటే లోకాలు రకరకాల లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు కూడా రకరకాల డైమెన్షన్స్ లో ఉన్నాయి. ప్రతి డైమెన్షన్స్ లో ప్యారలల్ యూనివర్సెస్ అంటారు. అంటే ఇప్పుడు మన థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం. మన థర్డ్ డైమెన్షన్ లో ఉన్నా కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నో గెలాక్సీలు థర్డ్ డైమెన్షన్ లో ఉన్న భూమిలాగా ఉన్న ఎన్నో లోకాలు ఉన్నాయి. అయితే భూమిలాగా అంటే సేమ్ టు సేమ్ ఉండకపోవచ్చు. మన భూమికి ఒక 10,000 సంవత్సరాలు ముందుగా ఉండొచ్చు, 10,000 సంవత్సరాలు వెనక్గా ఉండొచ్చు. ఎందుకంటే భూమి యొక్క టైం లైన్ చాలా కోట్ల సంవత్సరాలు కాబట్టి మన భూమి మీద ఒక అడుగు ముందు అంటే ఒక 10,000 సంవత్సరాల ముందు ఉండొచ్చు వేరే ఇలాంటి భూమి. ఇంకో భూమి ఒక 10,000 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే అలాగే ఉన్నత తలం ఫోర్త్ డైమెన్షన్ కూడా అలాగే రకరకాలుగా ఉండొచ్చు. ఫిఫ్త్ డైమెన్షన్ కూడా రకరకాల అంటే మీకు చెప్పిన కదా ఇంతకుముందు. ఒక ఉదాహరణ అంటే పింక్ కలర్ అంటే పింక్ కలర్ లో ఎన్నో షేడ్లు ఉంటాయి, రెడ్ కలర్ లో ఎన్నో షేడ్లు ఉంటాయి, ఎల్లోలో షేడ్లు ఉంటాయి. అలాగే ప్రతి డైమెన్షన్ లో ఆల్టర్నేటివ్ గా కూడా ఆల్టర్నేటివ్ లోకాలు ఇదే 3 డైమెన్షన్ లో భౌతిక లోకాలు అంటే మనలాంటి భౌతిక లోకాలు బోల్డ్ ఉన్నాయి. ఇందులో కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నవి ఉన్నాయి, అద్భుతంగా ఉన్నవి కూడా ఉన్నాయి మనలాంటి లోకాలు. కాబట్టి ఈ మన జన్మలో ఏ లోకాల్లో ఉన్నతమైన లోకాలు కర్మరహిత లోకాల్లో పడి ఇంకా ముందుకెళ్ళడానికి ఈజీగా ముందుకెళ్ళడానికి పొందగలిగే దానికి కానీ లేదా కర్మల్లో ఇరికించేలాంటి కలికాలపు మార్గాల్లో పడి ఇంకా నలిగి ఇంకా కింద దిగజారేది కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిస్థితి ఈ రోజు ఉన్న భావనా క్షేత్రపు స్థాయి స్థితులు బట్టి డిసైడ్ అవుతాయి. అది చెప్పడానికి ఇది యాక్చువల్ అంటే అంత మన చేతిలో ఉంది మన భవిష్యత్తు. అంటే మన కింద ఏదో తెలియక తప్పులు చేసాం, ఈసారి ఇరుక్కున్నాం, ఇలాగే ఇరుక్కోకూడదు అనుకుంటే ఏం చేయాలి? మీ భావనా క్షేత్రం యొక్క స్థాయి స్థితుల్ని పరిశీలన చేసుకుంటూ పర్ఫెక్ట్ గా అభివృద్ధి చేసుకుంటేనే అప్పుడు దాన్ని బట్టి మీరు దాడుతారు. అసలు కర్మలు లేని లోకాల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇలాగే ఉన్నాయి డైమెన్షన్స్ రకరకాల. ఇక్కడ చక్రాల ద్వారా చేయించారు. అంటే ప్రతి చక్రం కూడా హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు హైయర్ డైమెన్షన్, హైయర్ అంటే కర్మరహితమైన స్థాయిలో ఉన్న స్వర్గాలకి మనం రీచ్ అవుతాం. ఇవి లోవర్ డైమెన్షన్స్ గా ఉన్నాయనుకోండి, నకారాత్మకమైన ప్రయోజనం కాని వ్యక్తులు, ప్రయోజనం నకారాత్మక స్థాయిలో వాళ్ళతోటి కర్మలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, నకారాత్మక స్థాయిలో ఉన్న వాళ్ళతోటి అందరూ ఒకటే మనం అంతా అనే రకంగా మనం అంటే ఎందుకంటే ఇక్కడ మనకి ఇగో ఉంది, మైండ్ ఉంది, ఇంటెలెక్ట్ మైండ్ పనిచేస్తుంది. ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు అవి మన స్థాయి స్థితిని డిసైడ్ చేస్తాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, సత్వగుణంలోకి వెళ్ళిపోయి బుద్ధుడి స్థాయిలోకి వెళ్ళిపోతే అప్పుడు పని చేయవు. అప్పుడు అసలు మన మైండ్ ఇవన్నీ పోతాయి.
కానీ మనం ఇందులో ఉంటున్నాం అన్నప్పుడు కనుక జాగ్రత్తగా ఉండాలి. నేను ఓన్లీ గాలితో, అంటే యోగులు ఉంటారు చాలా మంది హిమాలయాల్లో, వాళ్ళు గాలి తీసుకొని సంవత్సరాల తరబడి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. నేను చూసాను అక్కడ. వాళ్ళకి అక్కర్లే, గాలి తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు బతికేస్తారు కాస్మిక్ ఎనర్జీతో. అప్పుడప్పుడు తెలివి వస్తే వెళ్ళి అక్కడ ఎక్కడ జలపాతం నీళ్లు తాగితే చాలు, వాళ్ళు బతికేస్తారు. ఇప్పుడు అక్కడ స్వచ్ఛమైన నీళ్లు దొరుకుతాయి, జలపాతాల్లోనే బోర్డు మినరల్ విటమిన్స్ అన్ని ఉంటాయి, అక్కడ తాగి గుక్కడి తాగినా వాళ్ళు శ్వాస మీద బతికేస్తారు. ఇప్పుడు మన కర్మ భూమిలో శ్వాస మీద ఎక్కడ బతుకుతాం? చచ్చిపోతాం. అక్కడ వాటర్ పొల్యూషన్, ఇక్కడ తీసుకున్న ఫుడ్ సరిగ్గా లేదు, ఇంకా దానివల్ల జబ్బులు వస్తాయి. అంటే నేనేమంటున్నానంటే, మనము ఆ స్థితిలో ఉన్న బుద్ధుడి స్థితిలో ఉన్నప్పుడు ఓ యోగుల్లాగా వాడికి ఆహారం ఎక్కర్లేదు కాబట్టి, వాడికి ఆ సామర్థ్యం ఉంది, కాస్మిక్ ఎనర్జీతో పోషించుకుంటాడు కాబట్టి, కాస్త తాగే వాటర్లో మినరల్స్ తీసుకుని అక్కడ ఆ యోగ అలాంటి ప్రాంతాల్లో ఉండగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఓకే. మనం ఆ స్థితిలో లేనప్పుడు వాళ్ళు కాపీ చేయకూడదు. ఇక్కడ అదే మీరు మరీ మరీ చెప్తున్నారు. కాపీ చేస్తే భ్రష్టు పడతాం, చాలా నష్టపోతాం. అందుకే మనం ఎదిగే మార్గం ఉన్నప్పుడు రాజసికమైన స్థాయిలో ఉన్నదని మర్చిపోకూడదు. రాజసికం అంటే ప్రయత్నం పూర్వకంగా ప్రతిదీ మనకి లభ్యమవుతుంది. ఆ ప్రయత్నం అనేది సరైన ప్రయత్నం చేయాలి. ఈవెన్ బుద్ధుడు కూడా దగ్గర ఒక ప్రిన్సిపల్ చెప్తాడు మన భౌతికవాదులకి, సమ్మాసతి సమ్మాదిట్టి సమ్మె సంకల్ప. అంటే సరైన ఆలోచనలు, సరైన జ్ఞానము, సరైన ధ్యానము, ఇవన్నిటి మీద ఆయన ఇవన్నీ ధ్యానం జ్ఞానం అని చెప్తూ పోయేది. సరైనది ఎందుకు అన్నాడు అంటే, కలికాలంలో ప్రతిదీ, అంటే ఆయన కలికాలానికి ముందు ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి, కలికాలకు అవుతారు కాబట్టి, కలికాలంలో రాబోయే ప్రతి, అంటే మన భ్రష్టు పట్టించే ఆలోచనతో సైతం మనకుండే చుట్టుపక్కల ఉండే మనుషులు, వ్యవహారాలు, ప్రతిదీ కర్మల్ని బ్రష్ పట్టించే రకంగా ఉంటది కాబట్టి అవి జాగ్రత్త చూసుకోమన్నాడు, ప్రతి చెక్ చేసుకోమన్నాడు. ప్రతి ఒక్కటి మన ఆలోచన సరిగా ఉండాలి, మనం చేసే ప్రయత్నం సరిగా ఉండాలి, మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి, మనం యోచించే సరిగ్గా ఉండాలి, మనం చేసే సరిగ్గా ఉండాలి, మనతో మనం పెట్టుకునే సంబంధం వ్యక్తులు కూడా సరిగా వ్యక్తులతోటే ఉండేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. ఇవన్నీ ఫిల్టర్ చేసుకున్నప్పుడే మనం ఈజీగా కర్మలు దాటి ఉన్నతమైన అతి అద్భుతమైన స్వర్గంగా ఉండే లోకాలని రీచ్ అవుతాం. అంతేగాని కర్మలు దాటం అంటే ఏదో ఏదో షార్ట్ కట్ లో అనుకున్నంత ఈజీ కాదు. అన్ని భావనా క్షేత్ర పరంగా అన్ని రకాలుగా అన్ని చక్రాల యొక్క పరిధుల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అంటే ముందు భావనా క్షేత్రాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అన్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. అది కూడా ఇంతకు ముందు దాంట్లో చెప్పినట్టు ఈ స్టెప్స్ అన్ని కరెక్ట్ గా మనం ఫిల్టర్ చేసుకుంటే ఆ అన్నమయ కోసం నుంచి ఉన్నతమైన సోల్ లెవెల్ ఆత్మస్థితి వరకు, అంటే ఆనందమయ కోసం వరకు మనం ఈ ప్రయాణం మధ్యలో ఉన్న ప్రయాణంలో ప్రతి దాన్ని మనం సునిశ్చితంగా సూక్ష్మంగా ఎరుకుతోటి ప్రయాణం చేస్తే మన ఒక నిచ్చెన, మనం ఒక పావులు ఆడతాం, ఏంటది పావు నిచ్చెనలు పావులు ఉంటాయి కదా, వైకుంఠపాళిలో లాగా మనం సరైన ఎరుగుతో ఉన్నప్పుడు ప్రతీది కూడా మనం నిచ్చెనగా మార్చుకుంటాం. మన ఆలోచన, లేదంటే మనకుండే వేరే వాళ్ళతో మనం ఉండే వ్యవహారము, అంటే సరైన, అంటే అలాంటి రకాల మనలాగే ప్రయత్నంలో ఉండే యోగ మార్గంలో ఉన్న వాళ్ళతోటే మన సంబంధ బాంధవ్యాలు, యోగ మార్గంలో ఉన్న వాళ్ళతోటే మన యొక్క పరిచయాలు, ఇలాగా ప్రతిదాన్ని సరి చేసుకున్నప్పుడు మనం చేసుకున్న భావనా క్షేత్రం ఎలాగవుతుందంటే ప్రతి వ్యవహారంలో ఒక నిచ్చెనగా మారుతుంది, వేగంగా ఎరుకెళ్తాం. ఆ ఎరుకును కాలేకుండా మనం బుద్ధుడు కాపీ చేసి అందరం ఒకటే సర్వజన సుఖభవంతో అనుకొని అంటే మనం స్పష్టంగా లేవనుకో, భావనా క్షేత్రంలో స్పష్టత లేదనుకో, అవే మనకి పావుల కింద శాపాల కింద మారతాయి. నేను ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, నేను హిమాలయాల్లో చాలా సిద్ధులు పొందాను. హైదరాబాద్ లోకి వచ్చి ఎంతో మంది పబ్లిక్ లోకి, వాళ్ళందరూ మళ్ళీ మెడిటేటర్స్ ఎక్కువ మందే ఉంటారు, అందరూ వచ్చిన వాళ్ళందరూ మెడిటేటర్లు వస్తారు. వాళ్ళ కర్మల్ని తొలగించే ప్రాసెస్ లో నేను ఎన్నో కర్మలు తగిలించుకొని నా శక్తుల్ని సిద్ధులను పోగొట్టుకున్నాను. అంటే మళ్ళీ చూడండి, ఇంకా అంటే కాస్త సాధనలో ఉండే వ్యక్తులతోటే నాకు ఎంత ప్రమాదం జరిగింది అనుకున్నప్పుడు, ఇంకా కామన్ పీపుల్ తో మనకి ఎంత ఎన్ని రకాల కంటే మనం ఎదగడానికి అవకాశమే లేదు. అందుకే మనం ఆధ్యాత్మిక మార్గాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆ మార్గాన్ని మనం తవ్వి ఏదో దుక్కు దున్ని విత్తనం వేసి అన్నట్టుగా దాన్ని బలంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే అలా తయారవ్వాలి అంటే ఇలాంటి క్షేత్రాలకి వచ్చి కింద మీద పడాలి. ఏది ఇలాగే అరుణాచలము, లేదంటే హిమాలయాలు,
ఆ క్షేత్ర దర్శనాలు లేదంటే క్షేత్ర ప్రభావాలు అంతకు మించి కురుకృప గురించి తాపత్రయ పడితే గానీ ఈజీగా మనకు పావులే మిగులుతాయి. నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నం చేయాలి, పడుకోవడానికి అక్కర్లేదు. ఇప్పుడున్న కలికాలంలో ఏమి చేయకపోతే ఆటోమేటిక్ ఎలాగా నాశనం అయ్యే దారిలోనే అందరూ నడుస్తున్నారు. ఈ కలికాలం అంటే దానికే. కాబట్టి మీరు ప్రతిదాన్ని ఎరుకలో ఉన్నప్పుడు హైయెస్ట్ యూనివర్సల్ లెవెల్లో అవేకండ్ యూనివర్సల్ స్పిరిట్స్ అన్నాను, అంటే ఉన్నత దివ్య మానవులుగా దివ్య క్షేత్రాలకి అనే నిత్యల్ని ఆధారంగా చేసుకుంటూ ముక్తి మోక్షాలని ఈజీగా పొందగలరు. దీనికి మూలం ఏంటంటే రైజింగ్ ఆఫ్ ది కుండలి. కుండలి ఈస్ ద డివైన్ ఫెమిన్ ఎనర్జీ దట్ లైస్ డోర్మెంట్ అట్ ద బేస్ ఆఫ్ ది స్పైన్. ద మూలాధార రైజెస్ అప్ అండ్ ద స్పైనల్ కోలం టు యువర్ బ్రెయిన్. అంటే కుండల్ని అంటే ఇవన్నిటిని నడిపించేదానికి, అంటే మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో సాధన మార్గంగా మనకి ఈ ఇగ్నేషన్ అంటే మనలో ఈ చైతన్యాన్ని అంటే వికసింపజేసేది ఏది అంటే కనుక శక్తి. చైతన్యాన్ని వికసింపజేసినప్పుడు జ్ఞానము వైరాగ్య మార్గానికి మనం అన్ని రకాల వికసింప చేస్తాం. ఉన్నత లోకాలకు కూడా అదే తీసుకెళ్తాం. దానికి ఇవన్నీ జరగాలంటే భూమి మీద ఒక జీవాత్మగా మనకి మూలమైంది ఏంటంటే మూలాధార శక్తి. అది మూలాధార శక్తి అంటే ఈ భూమాత ద్వారా అందించబడిన, ఈ ప్రకృతి ద్వారా అందించబడిన ఒక ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అంటే ఆ మహాకాళి ఉన్న, అంటే మహాకాళి పరంగా ఉన్న ఈ భూమాతకు అనుసంధానం ఉన్న శక్తి క్షేత్రంతో మన మూలాధారం కనెక్ట్ అయి ఉంటుంది. ఈ శక్తి క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన మూలాధారం ఉంటుంది. అదేంటి? నిప్పురవ్వల. ఆ నిప్పురవ్వను రగిలించేది ఏంటి? మన చైతన్యం. అంటే సాధనలో కూర్చున్నప్పుడు, పిరమిడ్లో కూర్చున్నప్పుడు కానీ ఏమైనా శక్తి క్షేత్రంలో కూర్చున్నప్పుడు మనము ఆలోచన లేని స్థితిలో పైనుంచి ఆ ఒక ఏదైతే వెలుగులాంటిది వస్తుందో అదే ఒక రకమైన ఒక విశ్వమయ ప్రాణశక్తి పైనుంచి వచ్చినప్పుడు. ప్రాణశక్తి అనగానే ఏంటి? ఎయిర్. అది ఒక గ్యాస్ లాగా. అది ఎప్పుడైతే కిందన అగ్గికి తడతదో ఆ అగ్గి ఒకేసారి ఒక కాంతివంతమైన పుంజంగా, అంటే ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ లాగా మారిపోయి అదే మన మూలాధార నుంచి సహస్రం వరకు అన్నిటిని యాక్టివ్ చేసుకుంటూ అన్ని కర్మలను తొలగిస్తూ మొత్తం ఛార్జ్ ఎప్పుడైతే అవుతుందో, కంప్లీట్ ఛార్జ్ అనేది ఎప్పుడైతే అవుతుందో దాన్నే మనం ఏమన్నారు? యాక్టివేషన్ ఆఫ్ ఆల్ చక్రాస్ అండ్ కనెక్టింగ్ టు ది ఇండివిజువల్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్. అంటే ఉన్నమైతే మహా చైతన్యంగా ఉన్న విశ్వ మహా చైతన్యానికి ఆ బ్లిస్ఫుల్ సచ్చిత్ సదానంద స్థితికి చేరుకొని మనం ముక్తి మోక్ష మార్గాల్లో క్రమబద్ధమైన స్థాయికి అందుకోగలుగుతాం. ఇది చెప్పినంత ఈజీగా సూత్రప్రాయంగా జరగదు. ఇది చాలా ప్రయత్నపూర్వకంగా జన్మ జన్మల పరంగా ఎన్నో లోకాల యొక్క అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తా అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ దీనికి ఏంటి కొన్ని ప్రామాణిక మూల సూత్రాలు ఏంటి అంటే కనుక, భౌతిక శరీరాన్ని ఏ రకంగా తయారు చేసుకుంటే ఈ స్థాయిలు సూక్ష్మ శరీరాన్ని ఆ కారణ శరీరాల స్థాయిలో మనం అంటే వికసింప చేసుకోగలుగుతాం అంటే ఎన్హాన్స్డ్ సెల్ఫ్ అవేర్నెస్. ఒకటి ఎన్హాన్స్డ్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే దీనికి విపరీతంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనపై మనకి ఎరుకు పెరుగుతుంది. ఇది అంతర్ప్రయాణం, బాహ్యప్రయాణం కాదు. ఎందుకంటే అంతర్ప్రయాణం. తర్వాత ఇన్నర్ పీస్ అండ్ ఫుల్ఫిల్మెంట్. రెండోది ఇంప్రూవ్మెంట్ మెంటల్ వెల్బీయింగ్. అంటే మెంటల్ వెల్బీయింగ్ అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ మెంటల్ వెల్బీయింగ్ అన్నప్పుడు మనం మెంటల్ దానికి ఏం పెట్టాం? అక్కడ భక్తితో మనం పెట్టాం. అంటే ఇంటలెక్ట్ అంటే భావనాత్మక స్థితిని ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, భావనాత్మక స్థితి అంటే త్రికరణ శుద్ధిగా మన కర్మల పరంగా అన్ని రకాలుగా మనం ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు చేసుకుంటాం? భావన అంటే భావనాత్మక పరిధులు బాగా పెంచుకోగలుగుతాం. అదే మనకి ఏం చేస్తుంది? హయ్యర్ అంటే ముందుకు ఎదగడానికి, సకారాత్మక స్థితిలో ఎదగడానికి కారణం అవుతుంది. తర్వాత మూడోది ఇన్నర్ పీస్. అప్పుడు మన భావనాత్మక స్థితి సక్రమైన మార్గంలో సకారాత్మకంగా ముందుకెళ్ళినప్పుడు లోపల ఇన్నర్ పీస్ ఎప్పుడైతే మనలో ప్రశాంతత కలుగుతుందో మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవ్వాల్సిన ఎనర్జీ ఇంకా ఉపయోగపడుతుంది. పీస్ గా రిలాక్స్ ఉన్నప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. పీస్, ఎనర్జీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి ఆ పీస్ఫుల్ స్టేట్ లో మనం ఎప్పుడైతే మన భావనాత్మక స్థితి ఉన్నతంగా ఉంటుందో, హై ఫ్రీక్వెన్సీలో ఉంటామో, ఇన్నర్ పీస్ పెరిగి మన జీవిత లక్ష్యాలు అంటే మనం మార్గంలో ఏమేమి పొందాలో పొందుకుంటూ పోతాం. అయితే ఈ మార్గంలో
యాంగ్జైటీ అంటే లేనిపోయినమైన మళ్ళీ నకారాత్మకమైన వ్యక్తులు, నకారాత్మక పరిధులు, నకారాత్మకమైన రిలీజన్స్, నకారాత్మక వాటిని మళ్ళీ ఆహ్వానించకూడదు, వాటిని మనం యాక్సెప్ట్ కూడా చేయకూడదు, వాటిని తొలగిస్తూ ఉండాలి. అన్ని రకాలుగా ముందు దూరం పెట్టు ఉంటేనే అచీవ్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అప్పుడు లైఫ్ మన అన్ని లైఫ్ లో అన్ని సక్రమంగా జరుగుతాయి, ఉన్నత స్థితికి. ఎమోషన్స్ ఆర్ ఎనర్జీ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, మన ఎమోషన్సే ఎనర్జీ. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఓన్లీ కన్వర్టెడ్ ఫ్రమ్ ద వన్ ఫార్మ్ ఇంటూ ఎనదర్. అంటే మన ఎమోషన్ అనేది అది నేచర్, మనకి ప్రాణమయ శక్తి ఎమోషన్ మనం చూసాం ముందు దాంట్లో. ప్రాణ అంటే ప్రాణము ఎమోషన్ తో ముడిపడి ఉంటుంది. అంటే ప్రాణశక్తి వాయువు ద్వారా అందించబడుతున్న ప్రాణశక్తి ఎమోషన్ తో ఉంటుంది. ఎమోషన్ తేడాగా ఉన్నప్పుడు ప్రాణశక్తి యొక్క స్థాయిలు కూడా మారుతాయి. కాబట్టి మనం బాడీలో యాంగ్జైటీ, రోగాలు అన్నీ వస్తాయి, సైకోసోమాటిక్ డిసీజెస్. అందుకే ప్రాణశక్తి దేనితో ఉండాలి? అది పాజిటివ్ గా ఉండాలి. అప్పుడు అది అది ఎందుకంటే అది మనది ఎలాగా ఎమోషన్ ఒక ఎనర్జీ ఫామ్ లో ఉంది, ప్రాణమయ శక్తిగా మనం పనిచేస్తున్నప్పుడు దాన్ని మనం ప్రాణమయ శక్తిని అంటే ఎమోషన్ లేకుండా చేయలేము. కానీ ఎమోషన్ నెగిటివ్ కాకుండా చూసుకుంటే చాలు. పాజిటివ్ గా మనం పెంచుకుంటూ భావమయ స్థితిని పెంచుకుంటే భక్తి యొక్క ఉన్నత మార్గంలో మనం ఆటోమేటిక్ అది అంటే పాజిటివ్ గా ఉండేటట్టు. వెన్ ఎమోషన్స్ కాసెస్ స్ట్రెస్, ఇట్ ఈస్ ఎనర్జీ ఆస్కింగ్ టు వైబ్రేట్ అయ్యారు సో దట్ ఇట్ కెన్ షిఫ్ట్ ఇంటు ద ఫ్రీడమ్. అంటే ఎప్పుడైతే మనం తెలుస్తుంది మనకి ఎమోషన్ అన్బ్యాలెన్స్ అవుతుంది అంటే కనుక ఆ ఎమోషనల్ నకారాత్మకంగా ఉండకూడదు, వాటి నుంచి మనం బయటపడాలనేది మనకి తెలుస్తుంది. మనం నకారాత్మకంగా ఉండకూడదు, అది మనకు నచ్చదు. అందుకే సకారాత్మకంగా ఉండే రకంగా మనం ఎప్పుడైతే మన ఎనర్జీని అంటే ఎమోషనల్ ఎనర్జీని, భావనాత్మక స్థితిని హై వైబ్రేట్ చేసుకుంటాము, అప్పుడు మనలో ఎటువంటి భయము, ఆందోళనలు అని ఎటువంటి నకారాత్మకలు లేని విధంగానే మనం తయారవుతాం. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ వివరంగా ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వచ్చాను, అందులో కూడా ఇదే భాగంతో. తర్వాత అయితే ఇప్పుడు అంతా ఎలా జరుగుతుంది అంటే యాక్సలరేషన్ ఆఫ్ ఎనర్జీ వైబ్రేషన్. ఏదైతే ఎమోషన్ ఎనర్జీ ఎమోషన్ అనుకున్నవి ఇవి ఏ రకంగా ఉంటాయంటే మైక్రోకాజం టు మైక్రో, అంటే పిండాండం నుంచి బ్రహ్మాండం. అంటే మన బాడీలో ఉన్న అణువుల నుంచి అనంతంగా ఉన్న విశ్వానం వరకు ఈ యొక్క మనం పెట్టే థాట్, మన భావనాత్మక పరిస్థితి అంటే సకారాత్మకం భావనాత్మక యొక్క అంటే ఒక ప్రయోజనము ఆటమ్ నుంచి పిండాండం నుంచి బ్రహ్మాండం వరకు ఈ మార్పుకి కారణం అవుతుంది. దాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ ద బ్రహ్మ త్రూ. అంటే బ్రహ్మస్థితి అంటే ఏంటంటే పరిపూర్ణమైన ఆత్మస్థిత్వాన్ని, సచ్చిత్ సదానంద స్థితిని పొందడానికి ఈ ఎనర్జీ యాక్సిలరేషన్ అంటే ఎనర్జీ వైబ్రేషన్ అంటే మన భావన ప్రకంపనలను ఎప్పుడు కూడా సకారాత్మకంగా ఉన్నప్పుడు అణువు నుంచి అనంతంగా ఉన్న విశ్వం వరకు క్వాంటమ్ ఎంటైమింగ్ ఫీల్డ్ లోని అన్ని కూడా మనం అన్ని రకాలుగా మనం కనెక్ట్ అవుతాం. అన్ని పరిధుల్లో ఉన్న సకారాత్మక స్థితిని మనలో పొందుతాం, ఆ విశ్వాన్ని మనలో దర్శిస్తాం. అప్పుడే అంత మనలో ఉన్నది అనే మనకు ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చినప్పుడే అప్పుడే సదానంద స్థితి వస్తుంది. అంటే ఇంకా మనకి ఏం అక్కర్లేదు, అన్నీ ఉన్నాయి అనే ఒక పరిపూర్ణమైన అస్తిత్వం, ఆ దైవిక అస్తిత్వాన్ని పొందగలుగుతాం. ఈ దైవ అస్తిత్వాన్ని సక్రమైన సకారాత్మక మార్గంలో పొందడంలో ఒడిదుడుకులు వస్తే కనుక రకరకాల తలాల్లో కూడా మనం చేరడానికి ఉంది. అంటే మనము ఈ విశ్వ పరిణామ ప్రక్రియలో ఉన్నప్పుడు సరైన జ్ఞానంతో, పర్ఫెక్ట్ విజ్ఞానంతో ప్రకృతి అనుసంధానమై భూమాతలో ఉన్నటువంటి ఈ ఏమనుకున్నాం ప్లాస్మా అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తే ఉన్నతమైన చైతన్యం ఉన్న ఒక బ్రహ్మస్థితిని పొందుతాం. ఆ బ్రహ్మస్థితి పొందే మార్గంలో మనది ఏదన్నా అటు ఇటుగా అయితే గనక ఇలా కూడా తయారవుతాం. చూసారు కింద ఉన్న వీళ్ళ యొక్క మన మానవుల్లాగే రకరకాల పరిధుల్లో ఉన్న భౌతిక అస్తిత్వాల్లో ఉండే వీళ్ళు హైబ్రిడ్స్ అంటాం. వీళ్ళు హైబ్రిడ్ అంటే మీకు కాయగూరల గురించి తెలుసు కదా. కాయగూరలు హైబ్రిడ్ కాయగూరలు చూడడానికి చాలా బాగుంటాయి, కానీ వాటి వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా మన బాడీలో ఏర్పడతాయి.
అంటే అవి చూడడానికి బాగున్నా సరే హైబ్రిడ్ ఎప్పుడు కూడా మనం అంటాం కదా, ఎక్కడికి వెళ్ళిన దేశీ టమాటాలు మంచివి అంటాం. హైబ్రిడ్ టమాటాలు చూడడానికి బాగుంటాయి, కానీ నిలవ కూడా ఉంటాయి, కానీ దాని ప్రయోజనము దివ్య దివ్య పరిణామ ప్రక్రియలో స్పష్టమైన ఉద్దేశాలు కలిగి ఉండవు. అంటే దివ్య పరిణామ ప్రక్రియలకి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. అలాంటి దీన్నే వీళ్ళని ఎలియన్స్ అంటారు. ఈ ఎలియన్స్ ఉద్దేశం అదే, మనమే ఎలియన్స్ కింద మారుతాం. ఇప్పుడు మన ఆత్మలే సకారాత్మకంగా ఉంటే దివ్యాత్మలు, నకారాత్మకంగా ఉంటే ప్రేతాత్మలుగా మారుతాం. ఈ ప్రేతాత్మల యొక్క పరంపరలోనే అప్పుడప్పుడు ఈ యొక్క ఈ ఈ భౌతిక అస్తిత్వాలను కూడా తీసుకుంటాం. అంటే వీటికి కూడా వాటి స్థితిలో వాటి యొక్క సమస్యలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. మన భూమిలో ఉన్నట్టు ఉండకపోవచ్చు, వేరే తలాల్లో అక్కడ ఉన్న కష్ట నష్టాలు ఉంటాయి. ఆ విధమైన జర్నీల్లో కూడా మన ఆత్మ అనుభవాలు తీసుకుంటది, కానీ మనం దారి తప్పిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఇలాగ ఎలియన్స్ కాకుండా ఎలియన్స్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం కూడా భూమి మీద ఎలియన్స్ గా ఉన్నాం. సనాతన ధర్మం తప్పించి మిగతా జాతులు అంటే మిగతావన్నీ కూడా ఎలియన్స్ సంతతికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చినవే ఆ ధర్మాలు. ఇప్పుడు వాటికి మరి భూమి మీద అందరూ తయారవుతున్నారు కదా, ఆ దారిలోకి వెళ్ళడానికి వాళ్ళందరూ వచ్చి జన్మల్లో ఇలాగ ఏదో గ్రహాల్లో ఏదో ఇలాగ తయారవ్వాల్సిందే. కాబట్టి అలాగ ట్రాప్ అవ్వకుండా ఉండాలన్నా సరే మనకి ఈ సనాతన ధర్మాన్ని, పరమ గురువుల్ని గట్టిగా పట్టుకోవడం ఒకటే మార్గం. Journey on Earth. The world we are experiencing today is the result of our collective consciousness, and if we want a new world, each of us must start taking responsibility and helping క్రియేట్ ఇట్. అంటే ముందు చెప్పిన దానికే రెలవెంట్. ఇందులో ఏం చెప్పాను, మన బాధ్యత తీసుకోకపోతే ఈ అద్భుతమైన భూమి మీద మనం సద్వినియోగపరుచుకోకపోతే వనరుల్ని, మనము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు ఏ అయితే దివ్యమైన పరమ గురువుల అనుగ్రహంతో ఏది దివ్య క్షేత్రం ఏదైతే ఉందో సనాతన ధర్మం ద్వారా, దాన్ని ప్రత్యక్షంగా మనం అట్లా పొందే ప్రయత్నం చేయనప్పుడు ఈ భూమి ఏం చేయలేదు. తర్వాత ఇలాంటి చోటకి ఎక్కడికి వెళ్ళి ఒక ఎలియన్ కింద అంటే ఒక హైబ్రిడ్ జాతిలో పుట్టాల్సిందే అన్నదే ఇక్కడ. అంటే ఎర్త్ ఒకటే మనల్ని కాపాడగలుగుతుంది, ఎందుకంటే ఎర్త్లోని దివ్యత్వం అనుసంధానించబడి ఉంది డైరెక్ట్ గా. ఈ మిగతా లోకాల్లో అక్కడ దివ్యత్వం లేకపోవచ్చు. ఆ వీటిలో డైరెక్ట్ ఇక్కడ అనంతంగా ఉన్న ఆ మూల చైతన్య శక్తిగా ఉన్న మహాజగజ్జని మహాకాళి యొక్క అవతారంగా ఉన్నటువంటి భువనేశ్వరి మాత యొక్క అస్తిత్వంతో భూమి నడుస్తుంది. భువనేశ్వరి మాతనే ఒక భౌతిక అస్తిత్వమే భూమాత. అలాంటి దివ్యత్వంతో కలిగిన భూమాత మీదే మన అవకాశం ఉంది. ఇంకా ఈ భూమాతని మనం మళ్ళీ రాకపోయినా, భూమాతను దాటినా మన కర్మల కారణంగా అటు ఇటు అయ్యామంటే కనుక ఎక్కడ పడతామో తెలియదు. అక్కడ అది భూమాత, అక్కడ ఆ స్త్రీయత్వం కావాల్సిన అంటే ఫిమేల్ ఎనర్జీ ఉన్న భూమాత లాంటిది కానప్పుడు అక్కడ మస్క్లిన్ ఎనర్జీ ఉంటే కనుక మన దివ్యత్వాన్ని పొందే అవకాశాలను పూర్తిగా పోగొట్టుకున్నట్టే. అంటే అక్కడ ఒక విచిత్ర హైబ్రిడ్ కింద, అంటే ఒక సంకర జాతికి సంబంధించిన మానవేతర ఒక ఏలియన్ అంటాం, మానవేతర యొక్క భౌతిక అస్తిత్వాల్లో కొట్టుమిట్టాడుతూ ఇరుక్కుపోవచ్చు, మళ్ళీ దివ్యత్వాన్ని అందుకోకపోవచ్చు. అది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ద మోస్ట్ repressed knowledge is the hidden power of how to access one's own soul. అంటే మనం ఎప్పుడు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు చెప్పిన అన్నిటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన మూల సూత్రం ఏంటంటే, మన ఆత్మ ద్వారా పరమాత్మని చేరుకోవడం ఉన్న మార్గాన్ని, అంతర ప్రయాణాన్ని ఎప్పుడు ఆదమరచరాదు. ఈ భౌతికంగా ఉన్న మాయా ప్రపంచంలో మన అంత ప్రయాణం ఆదమరిస్తే గనక తప్పుబడినట్టే లెక్క. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా అంతర్మదనము, అంతర్ప్రయాణము, మన ఆత్మ యొక్క ఆ బ్రహ్మస్థితిని, ఆత్మరూపంలో ఉన్న సచ్చిత్ సదానందంగా ఉన్నటువంటి ఆ దివ్య స్థితిని, అంటే బ్రహ్మ అంటే ఆత్మ యొక్క దివ్య స్థితిని మన బ్రహ్మ అంటాం. అది మన ద్వారా, మన అంతర్ప్రయాణం ద్వారా తెలుసుకోవడాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు, మిస్ అవ్వకూడదు అన్నది ఇక్కడ. లవ్ యువర్ సెల్ఫ్, స్టాప్ యాక్టింగ్ స్మాల్, యు ఆర్ ద యూనివర్స్, ఇన్ హ్యూమన్ ఫార్మ్. You are not just part of the creation, but creator as your own reality. మన ఆత్మగా మన భావన చెందినప్పుడు అహం బ్రహ్మస్మి, ఆ యొక్క అనంతంగా ఉన్నటువంటి పరబ్రహ్మే లో మనం మూల, అంటే అతని చైతన్యంలో మనం భాగంగా ఉన్నప్పుడు
మనం చిన్నోళ్ళు ఎలాగవుతాం? మన ఆలోచనలో చిన్నగా ఉండొచ్చు, కానీ మనం బ్రహ్మ యొక్క కుమారులుగా, మన ఆత్మ కూడా బ్రహ్మలో భాగం అన్నప్పుడు మనకు బ్రహ్మ యొక్క ఒక భాగం అంటే అందులోంచి వచ్చిందే బ్రహ్మ కుమారులు అంటే మనము బ్రహ్మస్థితిని పొందేదానికి పూర్తి హక్కు, అధికారం ఉంది. అందుకే మనం ఎప్పుడు నకారాత్మక స్థితిలో మనల్ని వేరు చేసుకోకూడదు, మన అస్తిత్వానికి, మూల అస్తిత్వాన్ని వేరు చేసుకోకూడదు. అంటే ఆ పరబ్రహ్మ అంటే ఏంటి? మొత్తం యూనివర్సల్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ పరబ్రహ్మ. ఆ యూనివర్స్ లో ఉన్న పరబ్రహ్మ స్థితే మనము అనే నమ్మకాన్ని, ఆ సకారాత్మక స్థితిని కలిగి ఉండాలి. అదే మన హ్యూమన్ ఫామ్ లో చూసుకోవాలి. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి క్రియేషన్కి మనం వేరుగా లేము. బట్ ఆ క్రియేషన్ అంటే బ్రహ్మ సృష్టించిన ఈ క్రియేషన్ లో మనము కూడా పరిపూర్ణమైన భాగస్వామ్యం కలిగి ఉన్నాం. ఎందుకంటే మనమే బ్రహ్మ యొక్క అస్తిత్వం మంది ఒకటే కాబట్టి ఆ క్రియేషన్ కూడా మనం హక్కుదారులము. ఆ దివ్యమైన బ్రహ్మ, ఆ పరబ్రహ్మ యొక్క అస్తిత్వం మనం పూర్తి హక్కుదారులం అనేది మనం ఆ యొక్క ఎరుకని మనం కలిగి ఉండాలి ఆత్మపరంగా. అయితే ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, ఏ ప్రొఫెట్ ఈజ్ నాట్ వన్ హూ టెల్స్ ద ఫ్యూచర్, ఇట్స్ వన్ హూ టెల్స్ ద ట్రూత్. మనం గురువుల్ని ఎంచుకోవడంలో ఎప్పుడు కూడా మాయలో పడతాం. అది అది మనం ఇక్కడ చెప్పడమే ఉద్దేశం. ఒక గొప్ప ప్రాఫిట్ అంటే ఒక సిద్ధి అని చెప్పచ్చు. ఒక ఉన్నత ఆధ్యాత్మిక వేత్త, లేదా ఆధ్యాత్మిక సైంటిస్టు, లేదా ఒక ఋషి జ్ఞాని, అసలు సిసలైన ఈ ఋషి జ్ఞాని అని, లేదంటే ఒక ఆధ్యాత్మిక వేత్త, ఒక గురువు అని ఎవరిని మనం వాళ్ళని ప్రామాణికంగా తీసుకోవాలంటే భవిష్యత్తు చెప్పినోడు కాదు, సత్యాన్ని చెప్పినోడు, సత్యాన్ని విడమరిచి చెప్పినోడే సద్గురు. అంతేగాని మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే, లేకపోతే అస్ట్రాలజీ చెప్పిన వాళ్ళు, భవిష్యత్తు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే అలా కాదు. ఉన్నది సత్యాన్ని విడమరిచి చెప్పినోడే ససలైన సద్గురువు, బ్రహ్మాస్తిత్వంతో ముడిపడు సద్గురువు అన్నది మనం తెలుసుకున్నాం. ఇది ఈ రోజుతో మన క్లాస్ అయిపోయింది. మళ్ళీ వచ్చే నెలలో మేడం మళ్ళీ ఒక 1 వీక్ క్లాస్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు కలుద్దాం. అందుకే కొద్దిగా ఇవాళ కంప్లీట్ చేయడానికి కొద్దిగా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. గురవే సర్వలోకానం విషజ గౌరవగిన విద్యే సర్వవిద్యాన దక్షిణామూర్తి సకల ఇక్కడ ఉన్నటువంటి గురువులకు, గురువులందరికీ, అలాగే మహోతార్ బాబాజీ సంబాల పరమ గురువు ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను.